ఓం నమో వెంకటేశాయ. విశుద్ధ పదార్థ జ్ఞాన విశుద్ధ జైవాభిజ్ఞాన గోవింద గోవింద. జయత్యహో గౌరవరూపధారి జయా సహాయో జనివర్గహారి జరాదిహీనో జనహృత్సుచారి జగన్నిదానస్య జయోపహారి అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని గురురూపంగా భావించి నమస్కరించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవాల్సిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పద్మాలయా ప్రియాయాపి పద్మమాలాధరాయ చ పద్మాసనాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యపరసేతు సమాప్తిహేతుం వ్యాసప్రసూతశుకనావికభావకోలాం సంసారసాగరగభీరతయాతు భీతాః నావం సమారుహత భాగవతం సుయోగ్యాం. శ్రీ గురుభ్యో నమః. జడభరతుల వారు రఘుగణుడికి చక్కటి ఉపదేశం చేసి, ఈ ఉపదేశాన్ని అందుకోవాలంటే గురువుల అనుగ్రహం కావాలి, గురువుల యొక్క అనుగ్రహంతో ఈ ఉపదేశాన్ని అందుకుని లబ్ధస్మృతిర్యాత్యతిపారమధ్వనః అని తన యొక్క స్వస్వరూపం తాలూకు స్మృతిని మానవుడు పొందగలుగుతాడు. దాని ద్వారా ఈ సంసార మార్గాన్ని దాటి శ్రీహరిని చేరుకోగలుగుతాడు అని చెప్పారు. 12వ అధ్యాయం తాలూకు చివరి వరకు ఇదే భావాన్ని చక్కగా ఆయన చెప్పారు. అయితే సంసార మార్గంలో ఉన్నాము, ఏదో ఒక మార్గంలో ఉన్నాము, నడుస్తున్న దారి, ఈ దారిని దాటవలసిన అవసరం మాకేముంది
అని చాలామందికి అనిపించవచ్చు. నడుస్తున్న దారి చక్కగానే ఉంది అని నమ్ముకోవచ్చు కదా. ఈ నడుస్తున్న దారి దాటి ఎక్కడికో వెళ్ళటం అనేటువంటి ప్రయత్నం ఎందుకు అనిపించేందుకు అవకాశం ఉంది. కాబట్టి నడుస్తున్న దారి సవ్యమైనటువంటి దారి కాదు అని చెప్పాలి. దాన్ని చెప్పటానికి కాస్తంత విస్తృతమైన గ్రంథాన్ని వాడుకున్నా పర్వాలేదు అనే అభిప్రాయంతో మానవులు నడిచేటువంటి ఈ సంసార మార్గం సరి అయిన దారి కాదు అని చెప్పటానికి 13వ అధ్యాయాన్ని 13వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. దానికి ప్రారంభంలో బ్రాహ్మణ ఉవాచ జడభరతుల వారు ఇలా అంటున్నారు. దురత్యయేధ్వన్ యజయా నివేశిత రజస్తమస్సత్వ విభక్త కర్మదృక్ స ఏష సార్థోర్థపర పరిభ్రమన్ భవాటవీం యాతి న శర్మ విందతి అని. దురత్యయే, ఈ మార్గం దాటడానికి అంత వీలైనది కాదు, దాటడానికి సులభంగా ఉండేటువంటిది కాదు. దురత్యయే అధ్వని, ఈ సంసార మార్గం, ప్రవృత్తి మార్గం, ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండేటువంటి మార్గం అంత సులభంగా దాటలేరు ఎవరు. అలాంటిది సులభంగా దాటలేనిదైనా ఎందుకు దాటాలి అనే ప్రశ్న వేస్తే అజయా నివేశిత, ఈ మార్గం మాయ ఏర్పాటు చేసినటువంటి మార్గం. మాయ ద్వారానే ఈ ప్రవృత్తి మార్గం అనేది ఏర్పాటైంది అనే కదా ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చాను. ఈ ప్రవృత్తి మార్గం మాయా మార్గం అయితే గనక దాటి తీరవలసిందే కదా. మాయతో వచ్చిన ఏ దాన్ని ఒప్పుకోవటానికి వీలు లేదు కదా. కాబట్టి అజయ, మాయ చేసిన మార్గం ఇది, అందుకని దాటాలి. కానీ దాటడం సులభం కాదు. ఈ మార్గంలోకి బలవంతాన అజయా నివేశిత, జీవుడు ఆ బలవంతాన తీసుకొచ్చి కూర్చోపెట్టబడ్డాడు. జీవుణ్ణి బలవంతాన మాయ తీసుకొచ్చి ఈ మార్గంలోకి ప్రవేశపెట్టింది. తన మానాన తానున్నటువంటి జీవుణ్ణి మార్గంలోకి తీసుకొచ్చి పెట్టింది. అలా బలవంతాన వచ్చినటువంటి జీవుడు ఈ మార్గాన్ని దాటవలసిందే, కానీ దాటడం సులభం కాదు. ఈ మార్గంలోకి ఎప్పుడైతే మాయ జీవుణ్ణి పెట్టేసిందో అప్పుడు రజస్తమస్సత్వ విభక్త కర్మ దృక్, ఈ మార్గంలో ఉండేటువంటి కర్మలని, ఓహో నేను చేయవలసిన కర్మ ఇది, నాకు ఇష్టమైన కర్మ ఇది అనే జీవుడు చూసుకుంటూ వస్తున్నాడు. రజస్తమస్సత్వ, తమోగుణం కానీ రజోగుణం కానీ సత్వగుణం కానీ, ఈ 3 గుణాలు ఆ గుణాలకు తగ్గట్లుగా క్రియలను ఏర్పాటు చేస్తూ ఉంటే, క్రియలను చూపిస్తూ ఉంటే, ఆయా క్రియలను నేను చేయవలసిన క్రియలు అని అనుకుంటున్నాడు. తమోగుణం నిద్రపోవటం అనేటువంటి క్రియను చూపిస్తే నేను రోజుకి 8 గంటలు నిద్రపోవాలి అని ఖచ్చితంగా అనుకుంటున్నాడు. రజోగుణం పరిగెత్తమని సూచిస్తే పరిగెత్తకపోతే ఇంకేముంది అని అనుకుంటున్నాడు. సత్వగుణం జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి అంటే ఆ జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి, నేను మానవుణ్ణి, ఇలాంటి వాణ్ణి అలాంటి వాణ్ణి అనుకుంటున్నాడు. ఆ మాయా మార్గంలో ఏ రకమైన క్రియ కనిపిస్తే ఆ క్రియ తాను చేయవలసిన క్రియ అని అనుకుంటున్నాడు. రజస్తమస్సత్వ విభక్త కర్మ దృక్. పోనీ ఒక్క జీవుడు 2 జీవులు అనుకోవటం కాదు, స ఏష సార్థ, మొత్తం జీవులందరూ ఇలాగే ఉన్నారు. జీవులందరూ కూడా అర్థపరహ, ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశిస్తూనే ఉన్నారు, ఏదో ఒక సుఖాన్ని కోరుకుంటూనే ఉన్నారు. పరిభ్రమన్, జీవులందరూ కూడా తిరుగుతూనే ఉన్నారు, ఈ సంసార చక్రంలో గిరగిరా తిరుగుతూనే ఉన్నారు. భవాటవీం యాతి, సుఖం కోసం ఈ సంసారం అనేటువంటి అడవిని చేరుతున్నారు. అడవిని చేరి న శర్మ విందతి, ఏ సుఖాన్ని పొందలేకుండా ఉన్నారు. జీవుడు నడుస్తున్నటువంటి ఈ మార్గం మాయా మార్గం, అరణ్యం లాంటి మార్గం, సుఖం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగానే సుఖం దొరకనటువంటి మార్గం, రకరకాల క్రియలు నేను చేయాలి అని అనుకునేందుకు వీలుగా ఉండే మార్గం, అలా అనిపించేటువంటి మార్గం. ఈ మార్గంలోనే పడి బాధపడుతున్నారు జీవులందరూ. ఈ మార్గంలోంచి బయటికి రావటం అనేది అంత సులభం కాదు. సులభం కాదు కాబట్టే దాన్ని గురువులను చేరి ఉపదేశం పొంది మార్గం నుండి బయటపడమని చెప్తున్నాము అని జడభరతుల వారు అంటున్నారు. దురత్యయేధ్వన్ యజయా నివేశిత రజస్తమస్సత్వ విభక్త కర్మదృక్
స ఏష సార్థోర్థ పరః పరిభ్రమన్ భవాటవీం యాతి న శర్మ విందతి అనే ఈ మొదటి శ్లోకంలో. అయితే మీరు బలంగా చెప్పగలరా, మాయ బలంగా చెప్పగలదా అనేది ప్రశ్న. మాయ చూపించింది చాలా ఆకర్షణీయంగా ఉంటుందా, మీరు చెప్పేది ఆకర్షణీయంగా ఉంటుందా అంటే సహజంగానే మాయలో రకరకాల రంగులున్నాయి. ఆ రంగులతో మాయ చూపించేది ఆకర్షణీయంగా ఉంటుంది. చెప్పే విషయం ఈ మార్గాన్ని దాటండి, అన్నీ మానుకుని కూర్చోండి, ముక్కు మూసుకోండి అనే మాట అంత వీలుగా ఉండదు. కాబట్టి మీ మాట ఆకర్షణీయంగా ఉండనప్పుడు, మాయ చూపించేటువంటి ఈ రంగురంగుల మార్గమే ఆకర్షణీయంగా ఉన్నప్పుడు ఈ మార్గాన్ని దాటండి అని మీరు చెప్తే వినేవాళ్ళు ఎవరుంటారు అనేది మళ్ళీ ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగా జడభరతుల వారు ఏమీ లేదు, మాయా మార్గం ఆకర్షణీయంగా ఎంతవరకు ఉంటుంది అంటే దాని మీద రాగం ఉన్నంత వరకు. అదే మాయా మార్గం మీద గనక వైరాగ్యం అనేది ఏర్పడితే, ఇది మనకు అక్కర్లేదు అనే భావం ఏర్పడితే క్షణంలో నా మాట నచ్చుతుంది అని చెప్తున్నారు. అయితే మళ్ళీ మొదటికే వచ్చింది కథ, వైరాగ్యం ఎక్కడి నుంచి కలుగుతుంది, వైరాగ్యం ఎవరికి ఉంది, అందరికీ నచ్చేది మాయా మార్గమే కదా అంటే, వైరాగ్యం కలగటానికి నేను కొన్ని మాటలు చెప్తాను, ఆ మాటల్ని అర్థం చేసుకుంటే వైరాగ్యం కలిగేందుకు అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ మాటలను జాగ్రత్తగా వినండి అని కొంచెం నర్మగర్భంగా కొన్ని మాటల్ని జడభరతుల వారు చెప్తున్నారు. దానికోసం మొదటి శ్లోకంలోనే ఎంచుకున్నటువంటి స ఏష సార్థ అర్థపర అనేటువంటి భాగాలను తీసుకున్నారు. భవాటవీం యాతి అనే దాంట్లో అటవీం యాతి అనేటువంటి భాగం కూడా తీసుకున్నారు. తీసుకుని కొంతమంది వ్యాపారులు కలిసి వ్యాపారం చేయటానికి రకరకాల వస్తువుల్ని తీసుకుని అందరూ కలిసి బళ్ళ మీద ఒక అడవిని దాటి వెళ్ళటానికి అడవిలోకి ప్రవేశించారు అనేటువంటి ఒక సీన్ని క్రియేట్ చేసి చూపిస్తున్నారు. వాళ్ళు అడవిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఆ అడవిని దాటలేరు, అడవిలో సుఖపడలేరు, వీళ్ళకేమో వ్యాపారం సాగదు, డబ్బు మీద ఆశ ఏమో పోదు. వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో, వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంటుందో అన్ని రకాల ఇబ్బందులు ఈ సంసార మార్గంలో నడుస్తున్నటువంటి జీవులందరికీ ఉంటున్నాయి అని చెబితే సంసార మార్గం మీద వైరాగ్యం అనేది కలగవచ్చు అని భరతుల వారు అనుకుంటున్నారు. అందుకని పై శ్లోకాలలో ఒక వ్యాపారుల గుంపు అడవిలోకి ప్రవేశించి ఎన్ని ఇబ్బందులు పడింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. దాన్ని జీవులకు గనక అన్వయించుకుంటూ వస్తే జీవులకి సంసార మార్గం మీద వైరాగ్యం కలగటం ఖాయం అని నమ్ముతున్నారు. యస్యామిమే షట్ నరదేవ దస్యవః సార్థం విలుంపంతి కునాయకం బలాత్ గోమాయవో యత్ర హరంతి సార్థికం ప్రమత్తమావిశ్య యథోరణం వృకాః అని. యస్యామిమే ఈ అడవిలో షట్ నరదేవ దస్యవః, నరదేవ ఓ మహారాజా, దస్యవః బందిపోట్ల లాంటి వాళ్ళు, దొంగలు, దొంగల స్థాయి కంటే కూడా పై స్థాయిలో ఉండే బందిపోట్ల లాంటి వాళ్ళు షట్ 6 ఉన్నారు. వీళ్ళు సార్థం విలుంపంతి, వ్యాపారం చేయడానికి గుంపులుగా వచ్చారు కదా వీళ్ళు వ్యాపారులు, వాళ్ళ దగ్గర నుంచి ఉన్నదంతా దోచేసుకుంటున్నారు. కునాయకం, వీళ్ళు అంత బలవంతులు కారు. అలాగే ఈ వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళు గుంపుగా వచ్చారు కదా, గుంపు అంటే దానికి ఒక నాయకుడు ఉండాలి కదా, ఆ నాయకుడు సమర్థుడు సరి అయిన వాడు లేడు. అందువల్ల నాయకుడు సామర్థ్యం లేకపోవటం వలన, సమర్థుడైన నాయకుడు లేకపోవటం వలన ఆ సమర్థుడైన నాయకుడు లేనటువంటి ఆ గుంపుని వీళ్ళు తొందరగా దోచుకోగలిగారు. సార్థం విలుంపంతి కునాయకం. అందులోనూ చెప్పనక్కర్లేదు, ఆ దుండగులకు ఉండేటువంటి బలం వీళ్ళకు ఉండనే ఉండదు. కాబట్టి బలాత్, తమ బలాన్ని చూపించి వాళ్ళు దోచేసుకున్నారు. ఉన్న డబ్బంతా ఈ వీళ్ళందరూ దోచుకుంటే గోమాయవో యత్ర హరంతి సార్థికం ప్రమత్తం ఆవిశ్య యథోరణం వృకాః. ఈ లోపల కొన్ని గోమాయవ నక్కలు వీళ్ళ మీద దాడి చేసినాయి. గుంపులు గుంపులుగా దాడి చేసేటువంటి నక్కలు వీళ్ళ మీద దాడి చేసినాయి. దాడి చేసి యత్ర హరంతి సార్థికం,
వీళ్ళు ఆదమరిచి ఒక చోట కూర్చున్నారు, అరే మా డబ్బు పోయింది అని బాధపడుతూ కూర్చున్నారు. బాధపడుతూ కూర్చుంటే వీళ్ళ గుంపులో చివరిగా ఉన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళని అవి లాక్కెళ్ళిపోతున్నాయి. గుంపులుగా దాడి చేసి అవి లాక్కెళ్ళిపోతున్నాయి. గోమాయవో ఎత్ర హరంతి సార్థికం ప్రమత్తం ఆవిష్యం. అందులోనూ కాస్తంత జాగ్రత్త లేకుండా చేరిగిలపడి జాగ్రత్త లేకుండా ఒకవేళ ఏ మృగమైనా దాడి చేసినా సరే పారిపోవటానికి వీలు లేకుండా బద్ధకంగా పడుకున్నవాడు ఉంటే ఆ పడుకున్నవాడి మీద ముందు దాడి చేస్తున్నాయి. ప్రమత్తం ఆవిష్య యథా ఉరణం వృకాహ. మేకల మంద మీద తోడేళ్ల గుంపు దాడి చేస్తే ఆ మేకల మందలో కాస్తంత దుర్బలంగా ఉండేటువంటి మేకని మొదటి తోడేలు ఎత్తుకుపోయినట్లుగా ఇక్కడ కూడా దుర్బలంగా ఉండేటువంటి వీళ్ళని ప్రబలంగా ఉండేటువంటి కొన్ని నక్కలు ఎత్తుకుపోతున్నాయి. యస్యామిమే షట్ నరదేవదస్యవ సార్థం విలుంపంతి కునాయకం బలాత్. గోమాయవో యత్ర హరంతి సార్థికం ప్రమత్తమావిష్యం యథోరణం వృకాహ అని జడభరతుల వారు అంటున్నారు. ఈ శ్లోకంలో ఎవరున్నారు? జీవుడు అతని తాలూకు శత్రువు, అతని యొక్క సంసార మార్గంలో ఉండేటువంటి శత్రువులు వాళ్ళు కనిపిస్తూనే ఉండేటువంటి ఈ శ్లోకానికి స్వయంగా శ్రీ శుకుల వారే పై అధ్యాయంలో వ్యాఖ్యానం కూడా చేయబోతున్నారు. అయినా కాస్తంత క్లారిటీ కోసం యస్యాం ఇమే షట్ నరదేవ దస్యవ. ఈ సంసార మార్గంలో జీవుడికి 6 ప్రధానమైనటువంటి శత్రువులు ఉన్నాయి. అవి 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు. ఈ 6 ఇంద్రియాలు ప్రధానమైనటువంటి శత్రువులు లేదా దుండగులు. వీళ్ళకి కునాయకం, ఈ ఇంద్రియాలు ప్లస్ మనస్సుకి లేదా ఈ జీవులందరికీ కూడా బుద్ధి అనేది నాయకురాలు. ఆ బుద్ధి అనేదేమో సవ్యమైంది కాదు కాబట్టి కునాయకం కాబట్టి బలాత్ నాయకుడిలో బుద్ధిలో బలం లేదు కాబట్టి ఈ మనస్సు ప్లస్ ఇంద్రియాలు ఇవి బలంగా పనిచేసి సార్థం విలుంపంతి, వాళ్ళు వెళ్ళవలసినటువంటి దారిని మార్చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాళ్లకున్నటువంటి ధర్మధనాన్ని లేదా వాళ్లకు ఉండేటువంటి కాస్తంత నిశ్చయధనాన్ని వీటన్నిటినీ కూడా దోచేసుకుంటూ ఉంటాయి. మనస్సు ఇంద్రియాలు ఇవి బలంగా పనిచేస్తాయి. నిర్ణయం తీసుకోవలసినటువంటి బుద్ధి సవ్యంగా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంసార మార్గంలో నడుస్తూ ఉంటాడు. దీనికి తోడు గోమాయవో యత్ర హరంతి సార్థికం. నక్కల్లాగా కొంతమంది చేరతారు, చుట్టుపక్కల రకరకాల సంబంధాలు పెట్టుకొని చేరతారు. ఈ సంబంధం ఆ సంబంధం అని లేదు, నక్కల్లాగా చేరతారు. చేరిన వాళ్ళు తమ నక్క జిత్తులతో ఇతని యొక్క బుద్ధిని ఇతని యొక్క నిర్ణయాన్ని హరించి వేసేస్తూ ఉంటారు. గోమాయవో యత్ర హరంతి సార్థికం ప్రమత్తమావిష్య. ఇతనేమో అంత జాగ్రత్తగా ఉండడు. వీళ్ళు మాటలు చెప్తున్నారు కదా, వీళ్ళు నిజంగా చెప్తున్నారా లేదా నన్ను మోసం చేయడానికి చెప్తున్నారా అనే ఆలోచనలు చేయడు. కాబట్టి మేక తోడేళ్ల గుంపుకు దొరికినట్లుగా ఇతను ఈ గుంపుకు దొరికిపోయి తన దగ్గర ఉన్నదంతా ఎవరో దోచుకోగా తాను చేయవలసినటువంటి పనులన్నీ ఎవరో నిర్ణయిస్తూ ఉండగా ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు అనే అర్థాన్ని జడభరతుల వారు చెప్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. అడవిలోకి వెళితే ప్రభూత వీరు తృణ గుల్మగహ్వరే కఠోర దంశైర్మశకైరుపద్రుత క్వచిత్తు గంధర్వపురం ప్రపశ్యతి క్వచిచ్చాశు రయోల్ముఖగ్రహం అని అడవిలో పడుతున్నటువంటి బాటసారులు లేదా వ్యాపారుల గుంపు పడుతున్న ఇబ్బందులు చెప్తున్నారు. అడవి నిండా ఏమున్నాయి? ప్రభూత వీరు తృణ గుల్మ గహ్వరే. అడవి నిండా దట్టంగా చెట్లున్నాయి, చెట్ల మీద దట్టంగా తీగలు అలముకునున్నాయి, అక్కడక్కడ పొదలున్నాయి, అక్కడక్కడ వెదురు దుబ్బలు గడ్డి దిబ్బలు అవి ఇవి చాలా ఉన్నాయి. వీరుత్ లతలున్నాయి, తృణాలు గడ్డి దుబ్బలున్నాయి, గుల్మ రకరకాల పొదరిళ్ళు ఉన్నాయి, అలాగే రకరకాల చెట్లు. వీటన్నిటితో గహ్వరే చాలా దట్టంగా సాంద్రంగా అడుగు తీసి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంది అడవి. అలాంటి అడవిలో కష్టపడి ఏదో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటే కఠోర దంశైర్మశకైరుపద్రుత. అడవిలో ఉండేటువంటి దోమలు, అడవిలో ఉండేటువంటి ఈగలు వీళ్ళ వెంటపడి రకరకాలుగా కుడుతున్నాయి. అడవి దోమలు మామూలు దోమల కంటే బలంగా ఉంటాయి, ఈగల గురించి చెప్పనక్కర్లేదు. అవి రకరకాలుగా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి.
ఒక్క దోమ కుడితేనే ఇబ్బందిగా ఉంది అనుకుంటే కఠోరంగా ఏదో శత్రువుని గుచ్చినట్లుగా గుచ్చేటువంటి దోమలు చాలానే వెంటపడి వేధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ దారిలో ముందుకు అడుగులు వేయలేక ఈ వ్యాపారుల గుంపు చాలా అష్టకష్టాలు పడుతోంది. అష్టకష్టాలు పడుతున్నటువంటి వ్యాపారుల గుంపుకి క్వచిత్తు గంధర్వపురం ప్రపశ్యతి. ఉన్నట్టుండి ఏమిటో పెద్ద నగరం ఉన్నట్లు, ఆ నగరం చాలా అందంగా ఉన్నట్లు, ఆ నగరానికి ఏదో మనం చేరితే బాగుంటుంది అన్నట్లు అనిపిస్తోంది. క్వచిత్తు ఎక్కడో అది ఉందో లేదో కూడా తెలియదు. అలాంటి చోట గంధర్వపురం అందమైనటువంటి నగరం ఉన్నట్లుగా ఈ వ్యాపారుల గుంపుకు కనిపిస్తోంది. కనిపించి అటువైపు వెళదాము అని అనిపిస్తోంది. ఎంతసేపు వెళ్ళినా అది మాత్రం దొరకటం లేదు. దొరకటం లేదు సరికదా. క్వచిత్ చాషు రయోల్ముఖ గ్రహం. ఆ గంధర్వ నగరాన్ని అందుకోవటానికి అడుగు తీసి అడుగు వేస్తూ దోమలతో ఈగలతో కుట్టించుకుంటూ అడుగులు వేస్తూనే ఉండగా కొరివి దయ్యాలు ఉన్నట్టుండి మీద పడుతున్నాయి. ఆశురయ, ఈ కొరివి దయ్యాలు చాలా వేగంగా ఉంటాయి. ఉల్ముఖగ్రహం పైన మండుతూ దయ్యంలా ఉంటాయి. ఆ కొరివి దయ్యాలు మీద పడుతున్నాయి. వాటిని చూసి భయపడుతూ బాధపడుతూ వీళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రభూత వీరు తృణ గుల్మగహ్వరే కఠోర దంశైర్మశకైరుపద్రుత క్వచిత్తు గంధర్వపురం ప్రపశ్యతి క్వచిత్ చాషు రయోల్ముఖగ్రహం అని అడవిలో ఉన్నటువంటి వ్యాపారుల గుంపు పడుతున్న ఇబ్బందుల్ని జడభరతుల వారు చెప్తున్నారు. వీళ్ళకి అలాగే ఉన్నాయి, జీవులకి పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏం చూసినా సరే అడుగు తీసి అడుగు పెట్టేట్లు లేదు. ఎక్కడ అడుగు పెట్టినా ఏ అడుగు వేసినా ఇబ్బందిగానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకే ఉండేటువంటి కామక్రోధాదులు ఇంకా భయంకరంగా ఉన్నాయి. దట్టంగా ఉండే తీగల్లాగా, పొదల్లాగా, గడ్డి దుబ్బల్లాగా అలముకొని ఉన్నాయి. వాటిల్లో వాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని ఈ ఈగల్లాంటి దోమల్లాంటి దుర్జనులు రకరకాల మాటలతో వేధిస్తున్నారు, రకరకాలుగా గుచ్చుతున్నారు. వాళ్లతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. బయట ఉండేటువంటి దుర్జనులతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. లోపల ఉండేటువంటి తమ దుర్గుణాలతోనూ వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇబ్బంది పడుతూనే కూడా క్వచిత్తు గంధర్వపురం ప్రపశ్యతి. ఎక్కడో ఏదో ఉంది, దాన్ని మనం సాధించేసేయాలి అని ఆశపడిపోతున్నారు. ఎక్కడో ఏదో ఉంది, ఫలితం ఉంది, ఏదో అక్కడికి ఎక్కేసేయాలి, మనం ఎక్కి అందరికంటే పైన ఉండాలి అని ఆశపడుతున్నారు. అది జరిగేది కాదు, పెట్టేది కాదు. అది జరగటానికంటే కూడా జరగకపోవటానికే ఆస్కారం ఎక్కువ ఉంది అని తెలిసినా సరే, గంధర్వపురంలాగా ఉందో లేదో తెలియకుండా ఉంది అని అనిపించినా సరే దానికే ఆశపడుతున్నారు. క్వచిత్తు గంధర్వపురం ప్రపశ్యతి. ఈ లోపల క్వచిత్ చాషు రయోల్ముఖ గ్రహం. అక్కడక్కడ కొరివిదయ్యాల్లాగా మండుతూ కనిపించేటువంటి బంగారము, డబ్బు, లాభాలు ఇలాంటివేవో కనిపిస్తున్నాయి, చిన్న చిన్నవి. ఈ చిన్న వాటివి కనిపించినప్పుడల్లా వాటి వెంట పడుతున్నారు. చిన్న వాటిని కనిపించినప్పుడల్లా వాటి వెంట పడుతున్నారు. మళ్ళీ పెద్దదేదో ఉంది, దాన్ని సాధించేసేయాలి, జీవితంలో అక్కడికి ఎక్కాలి, ఇక్కడికి ఎక్కాలి అని రాసుకుంటున్నారు. అలా రాసుకోవటంతోనే వాళ్ళ ఇబ్బందులన్నీ సరిపోతున్నాయి అని జడభరతుల వారు చెప్పదలిచారు. అందుకనే ప్రభూత వీరు తృణ గుల్మగహ్వరే కఠోర దంశైర్మశకైరుపద్రుత క్వచిత్తు గంధర్వపురం ప్రపశ్యతి క్వచిత్ చాషు రయోల్ముఖ గ్రహం అని ఈ శ్లోకాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు అడవిలోకి ప్రవేశించారు, వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దొంగలు దోచేసుకున్నారు అంటే వాళ్ళు ఒక చోట ఉండాలా, ఏమైనా తినాలా, తాగాలా, వాటికి ఏం కావాలి పరిస్థితి అంటే నివాసతోయ ద్రవిణాత్మబుద్ధి తతస్తతో ధావతి భో అటవ్యాం క్వచిచ్చ వాత్యోత్థిత పాంసు ధూమ్రాః దిశో నజానాతి రజస్వలాక్ష. నివాసం, ఈ అడవిలోకి చేరిన తర్వాత వ్యాపారుల గుంపు అనే అర్థంలో ఎక్కడో చోట కాస్తంత కుదురుగా కూర్చోవాలి, కాస్త నిద్రపోవాలి, కాస్త సేఫ్గా ఉండాలి అని దానికోసం వెతుకుతూ పోయారు. తిండి లేకపోయినా పర్వాలేదు కానీ మంచినీళ్ళు లేకుండా 24 గంటల మించి ఉండకూడదు, లేదా వారం మించి ఉండకూడదు అని అనుకుని నీళ్ళు ఎక్కడున్నాయి అని నీళ్లు వెతుక్కుంటూ పోతున్నారు. ద్రవిణ, తినటానికి ఏమైనా దొరుకుతుందా అని దాన్ని కూడా వెతుకుతున్నారు. ఆత్మబుద్ధి, నాకు ఇవన్నీ కావాలి, ఉండటానికి కాస్తంత షెల్టర్ కావాలి,
అలాగే తాగటానికి నీరు కావాలి, తినటానికి తిండి కావాలి అనేటువంటి ఆశతోనే తిరుగుతున్నారు. ఒకవేళ కుదిరితే ఈ మన దగ్గర నుంచి దొంగలు దోచుకుపోయారు కదా, దోచుకుపోయిన వాళ్ళు మోసుకెళ్ళలేక ఎక్కడైనా పడేస్తే అది మనకి తిరిగి దొరికితే బాగుంటుంది అని కూడా అనుకుంటున్నారు. ద్రవిణ ఆత్మబుద్ధి, తమ పోయిన సొమ్ము ఎక్కడైనా దొరికితే బాగుండు అనే ఆశ కూడా అలాగే ఉంది. మనం తిరిగేటప్పుడు అది కూడా దొరికితే బాగుండు దారిలో అనే అభిప్రాయంతో తిరుగుతున్నారు. తతస్తతస్ ధావతి భో అటవ్యాం, ఇటు అటు అటు ఇటు ఒక తీరు తెన్ను లేకుండా, దిక్కు దివాణం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. అడవిలో దిక్కు తోచటము, దిక్కు తెలియటం అనేది అంత సులభం కాదు. అడవిలో స్ట్రైట్గా వెళ్ళటం కూడా సులభం కాదు. అడవిలో తిరిగి తిరిగి అక్కడికే రావటానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ అవకాశాలన్నిటినీ వీళ్ళు వినియోగించుకుంటున్నారు, తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నారు. ఈ లోపల అడవిలో క్వచిచ్చ వాత్యోత్థిత పాంసు ధూమ్రాహ దిశ, మంచి టోర్నడోల్ లాంటి గిరగిరా తిరిగేటువంటి గాలులు వచ్చినాయి. వాత్య అంటే చక్రవాతం అంటారు, గిర గుండ్రంగా తిరిగేటువంటి గాలి. ఆ గాలి రేగింది. లేగేసరికి అక్కడ ఉండేటువంటి దుమ్ము ధూళి అంతా కూడా పైకి ఎగిసింది. ఎగిసిన దుమ్ము ధూళి మొత్తం వీళ్ళ కళ్ళలోకే దూరింది. దూరేసరికి రజస్వలాక్ష, కళ్ళంతా దుమ్ము నిండిపోగా, దిశో నజానాతి, దిక్కులు తోచక ఇబ్బంది పడుతున్నారు. దిక్కులు తోచక ఇబ్బంది పడుతున్నారు. ఎటు నుంచి ఎటు బయలుదేరామో తెలియక ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇటు అటు తిరుగుతూనే ఉన్నారు. మనకి ఉండటానికి నివాసము, నీరు, తిండి ఇవన్నీ దొరికితే బాగుండు అనుకుంటున్నారు. అదే సమయంలో పోయిన డబ్బు తిరిగి దొరికితే మరీ బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ తిరుగుతూనే ఉన్నారు, అదొక్కడే జరుగుతోంది, మిగతావేమీ జరగట్లేదు అని అంటున్నారు. జీవుల గురించి వేరే చెప్పనక్కర్లేదు. నివాస తోయ ద్రవిణ ఆత్మబుద్ధి, నివాసం ఇల్లు కావాలి, తోయం తినటానికి తిండి నీరు కావాలి, ద్రవిణ ఎంతైనా సరే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అనేటువంటి బుద్ధి లేని జీవుడు ఉంటాడని అనుకోక్కర్లేదు. దానికోసమే తతస్తతో ధావతి భో అటవ్యాం, ఈ సంసారం అనేటువంటి అడవిలో, ఈ ప్రపంచం అనేటువంటి అడవిలో ఇటు అటు తిరుగుతూనే ఉన్నాడు. క్వచిచ్చ వాత్యోత్థిత చక్ర పాంసు ధూమా, కొన్నిసార్లు అనుకోని కొత్త కొత్త విషయాలు, అనుకోని ఎదురు చూడనటువంటి సమస్యలు ఇవన్నీ రేగేసరికి ఆ సమస్యలతో ఏం చేయాలి అని దిక్కు తోచని పరిస్థితి కూడా వస్తోంది. వాత్యోత్థిత పాంసు ధూమ్రా దిశ, కొత్త విషయము, కొత్త సమస్య, లేదా కొత్త దారి, కొత్తగా ఏదో చేయవలసి రావటం లాంటిది వచ్చేసరికి, సుడి లాంటి సమస్యలు చుట్టుముట్టేసరికి ఏం చేయాలో తెలియక, ఎటు చూడాలో తెలియక, దిశో నజానాతి, ఏ దిక్కు తోచక, ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. రజస్వలాక్ష, కన్ను మిన్ను కానక ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. నివాసతోయ ద్రవిణాత్మబుద్ధి తతస్తతో ధావతి భో అటవ్యాం, క్వచిచ్య వాత్యోత్థిత పాంసు ధూమ్రాహ దిశో నజానాతి రజస్వలాక్ష అని జడభరతులు వారు అంటున్నారు. అడవిలో గుంపు ఏమి ఇబ్బందులు పడుతోందో అదే జీవులు కూడా పడుతున్నారు. ఆ ఇబ్బందినే జీవులు సంసారం అనే అడవిలో పడుతున్నారు అని చెప్తున్నారు. ఇది కాక అదృశ్య జిల్లీస్వన కర్ణశూల ఉలోకవాగ్భిర్వ్యథితాంతరాత్మ అపుణ్యవృక్షాన్ శ్రయతే క్షుధార్థిత మరీచితోయాన్యభిధావతి క్వచిత్ అని అటు అడవిలో చేరినటువంటి వ్యాపారుల గుంపు, ఇటు సంసారం అనేటువంటి అడవిలో చేరిన జీవుల గుంపు ఒకే రకంగా ఇబ్బంది పడుతోంది అని చెప్తున్నారు. అడవిలో అదృశ్య జిల్లీస్వన, కీచురాళ్ళు లాంటివి కనిపించని చిన్న చిన్న కీటాలుంటాయి. ఓ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటాయి. చెవులు చిల్లులు పడేటట్లుంటాయి. ఆ చెవులు చిల్లులు పడేటువంటి శబ్దాలు చేసే ఆ కీచురాళ్ళు మొదలైన వాటి శబ్దాలకి చెవి నొప్పి పుడుతోంది అతనికి, ఒక్కొక్కడికి. అదృశ్య జిల్లీస్వన కర్ణశూల, కనిపించదు, దాన్ని తోల్దామంటే వీల్లేదు, ఎక్కడుందో తెలియదు, కానీ దాని శబ్దం మాత్రం చెవులు చిల్లులు పడేటట్టుగా వినిపిస్తోంది. వింటూ వింటూ ఉండగా చెవులు ఏదో నొప్పి పుట్టుతున్నట్లుగా ఉంది. ఆ ఇబ్బంది కూడా పడుతూనే ఉన్నాడు. దీనికి తోడు అక్కడక్కడ ఉలూకవాగ్భి వ్యథితాంతరాత్మ,
ఏ గుహల్లోనో ఏ చెట్ల మీదో దాక్కున్నటువంటి గబ్బిలాలు లాంటివి శబ్దం చేస్తుంటే, నక్కలు ఊళల్ లాంటివి పెడుతుంటే దాంతో భయపడి గుండె గుబేలు గుబేలమంటూ ఉంటే ఇబ్బంది పడుతున్నాడు. ఉలూక వాగ్భి వ్యథితాంతరాత్మ. దీనికి తోడు ఆకలి చాలా ఎక్కువగా ఉంది కదా, క్షుధార్దిత. ఆకలి మొత్తం తనని తాను కమ్మేస్తూ ఉంటే అపుణ్యవృక్షాన్ శ్రయతే. చేరరాని చెట్ల దగ్గర కూడా చేరుతున్నాడు. కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళకూడదంటారు, కొన్ని చెట్ల దగ్గరికి పగలు వెళ్ళకూడదు, కొన్ని చెట్ల దగ్గరికి రాత్రిపూట వెళ్ళకూడదు, కొన్ని చెట్ల దగ్గరికి అసలంటే అసలు వెళ్ళకూడదు అంటారు. కొన్ని చెట్లు అడవిల్లో విషవృక్షాలు కూడా ఉంటాయి అంటారు, అలాంటి చెట్ల దగ్గరికి వెళ్ళకూడదు. కొన్ని చెట్ల దగ్గరికి వెళ్తే దురదలు, ఒళ్ళంతా దురదలు వస్తాయి అంటారు. అలాంటి చెట్ల దగ్గరకు కూడా వెళ్ళి ఏదో వాడికి దొరక్కపోదా అని ఆశపడుతున్నాడు. అపుణ్యవృక్షాన్ శ్రయతే క్షుధార్దిత. దాహం ఎక్కువగా వేస్తే మరీచితోయాన్యభిధావతి క్వచిత్. దొరకనటువంటి నీరే దొరకనటువంటి ఎండమావుల వెంటపడి తిరుగుతున్నాడు. ఎండమావుల వెంటపడి తిరుగుతున్నాడు నీళ్ల కోసం. తినటం కోసమేమో కాయలు దొరికితే చాలు అనుకుని కాయలు ఉండనటువంటి చెట్ల దగ్గరకు కూడా వెళుతున్నాడు, లేదా తినకూడని కాయల దగ్గరకు కూడా వెళుతున్నాడు. అక్కడ ఉండే శబ్దాలను వినలేకపోతున్నాడు. అక్కడ ఉండేటువంటి శబ్దాలకు భయం అనేది ఎక్కువగా వేస్తుంటే దాన్ని తట్టుకోలేకపోతున్నాడు అని వ్యాపారుల గుంపుల్లో ఒక్కొక్కళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది అయితే అదే సమస్య జీవులకు కూడా ఉంది. మన గురించి పరోక్షంలో మనం లేనప్పుడు మన వెనక మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదృశ్య జిల్లీస్వన కర్ణశూల. వాళ్ళు మన గురించి మాట్లాడుతూనే ఉంటారు, చెడుగానే మాట్లాడతారు. ఆ మాట్లాడే మాటలు అడు తిరిగి ఇటు తిరిగి మన చెవుల్లోకి చేరేటట్లుగానే మాట్లాడతారు. వాళ్ళు కనిపించరు, కానీ మాటలు మాత్రం వినిపిస్తాయి అనే ఒక బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ మాట్లాడే మాటలన్నిటినీ చెవుల్లోకి ఎక్కించుకుని చెవులు నొప్పి పుట్టేదాకా ఆ మాటలు విని విని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉలూకవాగ్భిర్ వ్యథితాంతరాత్మ. కొంతమంది అలా కాదు, చాలా మంచివాళ్ళు, స్ట్రైట్ ఫార్వర్డు. పాపం ఎవరు కనిపించినా సరే నీ మొహం నువ్వు ఇలా తప్పు చేసావు, అలా తప్పు చేశావు అని మొహం మీదే చెప్తారు, కనిపించి చెప్తారు. అలా కనిపించి వాళ్ళు మాట్లాడుతుంటే మనసంతా కూడా కలిచివేసినట్లు ఉంటుంది. కాదనేందుకు ఉండదు. కొన్నిట్లో నిజాలు కూడా ఉంటాయి, కొన్నేమో ఆ మనిషి మీద గౌరవమో లేదా ఇంకొక కారణమో కాదనేందుకు ఉండదు. కాదనేదాకా ఆ మనిషి ఉండడు అనేవాడు అనేసి పారిపోతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మాటలు విని బాధపడుతూ ఉంటారు. పరోక్షంగా తిట్టే వాళ్ళ మాటలు వింటారు, ప్రత్యక్షంగా తిట్టే వాళ్ళ మాటలు వింటారు. ఆ మాటలు విని ఇబ్బంది పడుతూ ఉంటారు. అపుణ్యవృక్షాన్ శ్రయతే. పరోక్షంగా తిట్టేవాళ్ళు మంచివాళ్ళు కారు అని వాళ్ళని దూరం పెట్టాలి. ప్రత్యక్షంగా మొహం మీద తిట్టేవాడు స్నేహితుడు ఎందుకు అవుతాడు అని వాడిని కూడా దూరం పెట్టాలి. మరి స్నేహితుడంటూ ఎవరు మిగిలాడు? స్నేహితులంటే ఎవరుంటారు అంటే పోన్లే పర్వాలేదులే, కాస్తంత అధార్మికుడైనా పర్వాలేదు అని అపుణ్యవృక్షాన్ శ్రయతే. అధార్మికులు, ధర్మం అంటే శ్రద్ధ లేని వాళ్ళు, మంచివాళ్ళు కాని వాళ్ళు, నీతో పాటుగా ఉండి నీకంటే ఎక్కువ వీళ్ళందరినీ తిట్టగలిగిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరతారు. క్షుధార్దిత. లోపల ఆకలిలాగా ఉంటుంది కదా, ఎవరికో ఒకరికి స్నేహితులకి చెప్పుకోవాలి కష్టాలన్నీ అనే ఆకలి ఉంటుంది. ఆ ఆకలితో ఎక్కడ లేని వాళ్ళని చేరతారు. వాళ్ళు చేరిన వాళ్ళు కాసేపు వింటారు, కాసేపు చెప్తారు, తర్వాత తమ దారులు కొన్ని చెప్తారు కదా. తమ దారులు నువ్వు ఇలా గనక చేస్తే నీకు ఈ కష్టాలన్నీ పోతాయి అని చెప్తారు కదా. ఆ దారులన్నిటినీ పాటించాల్సిందే అని కూర్చుంటారు. అవేమో ఎండమావులు లాంటి దారులు. ఆ దారిలో వెళ్ళిన వాడికి ఎవ్వడికి ఏ ప్రయోజనము దక్కిన దాఖలాలు లేవు. అయినా సరే మరీచితోయాన్యభిధావతి క్వచిత్. ఎండమావుల్లాంటి ఈ పాపాత్ములు చెప్పేటువంటి దారులను కూడా అంగీకరించి వెళ్తాడు. ఇది జీవుడి యొక్క స్వభావం. అదృశ్య జిల్లీస్వన కర్ణశూల ఉలూకవాగ్భిర్వ్యథితాంతరాత్మ అపుణ్యవృక్షాన్ శ్రయతే క్షుధార్దిత మరీచితోయాన్యభిధావతి క్వచిత్ అని జడభరతుల వారు చెప్తున్నారు. ఇంతేకాదు క్వచిద్ వితోయా సరితోభియాతి పరస్పరం చాలషతే నిరంధ ఆసాద్య దావం క్వచిద్ అగ్నితప్త నిర్విద్యతే క్వచ యక్షైర్హృతాసు అని కూడా పైన చెప్తున్నారు.
అడవుల్లో మొట్టి ఇవే ఉండవు, ఎండమావులే ఉండవు, అక్కడక్కడ నదులు కూడా ఉంటాయి. కానీ ఆ నదుల్లో నీళ్లు ఎప్పుడు ప్రవహించాలి అనే నియమం ఏమీ లేదు. అడవుల్లో నదుల్లో నీళ్లు ఎప్పుడు ప్రవహిస్తాయి? వర్షం పడితే ప్రవహిస్తాయి. వర్షం కనుక ఆగిపోతే నీళ్లు పారి కిందకి వెళ్ళిపోయి నీళ్లు లేకుండానే ఉంటాయి. సో క్వచిత్ క్వచిత్ వితోయా సరిత అభియాతి. అక్కడేదో దూరంగా కాస్తంత పారిన దాఖలాలు, నీరు పారిన దాఖలాలు ఉంటే ఆ నీరు పారిన దాఖలాలలో ఖచ్చితంగా నీళ్లు పారుతూనే ఉండాలి అని అనుకుని అక్కడికి దూకేస్తుంటారు. వితోయా సరిత అభియాతి. అలా నీళ్లు లేని నదుల్లోకి దూకితే ఏమవుతుంది అంటే నీళ్లు దొరకవు సరికదా, కాళ్ళు చేతులు విరిగేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కాళ్ళు చేతులు కూడా విరగొట్టుకోవచ్చు. వితోయా సరితో పియాతి. దీనికి తోడు పరస్పరం చాలషతే నిరంధ. తినటానికి తిండి లేకపోవటంతో ఈ గుంపులో చాలామంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళు నీ దగ్గర తినటానికి ఏమన్నా ఉంటే నాకు కూడా ఇవ్వరాదా అని అడుగుతూ ఉంటారు. అడిగితే ఆ విన్నవాడు అంటాడు, నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఏమైనా గింజ ఉంటే నాకు పెట్టు, నేను తింటాను అని అంటాడు. పరస్పరం చాలషతే. అడుక్కోవటం అనేది ఉన్నవాడిని అడుక్కోవాలి. అడుక్కోవటం అనేది వాడు అడిగి వీడు అడిగితే ఇద్దరు అడుక్కుంటే ఇద్దరికీ దక్కేది ఏమీ ఉండదు. పరస్పరం చాలషతే నిరంధ. దీనికి తోడు అసాధ్యదావం క్వచిదగ్నితప్త నిర్విద్యతే. అడవిలో అక్కడక్కడ కార్చిచ్చు రేగచ్చు. ఎండు కట్టెలు ఎక్కువగా ఉన్న చోట, గాలి ఎక్కువగా ఉన్న చోట నిప్పురవ రాజుకోవచ్చు. రాజుకున్న దగ్గర నుంచి అక్కడ అది మంటగా మారచ్చు, కార్చిచ్చుగా మారచ్చు. కార్చిచ్చుగా మారితే క్వచిత్ అగ్నితప్త. ఆ కార్చిచ్చు తాలూకు సెగ తగిలి అసాధ్య దావం, ఆ కార్చిచ్చుకు దగ్గరగా వెళ్ళి దాని సెగ తలిగి నిర్విద్యతే. ఈ అడవికి మనం ఎందుకు వచ్చానరా దేవుడా, ఉన్న చోటు ఉండి ఏదో అల్లమో ఇంకోటో అమ్ముకుంటే సరిపోయిండేది కదా అని బాధపడుతూ ఉంటాడు. ఈ లోపల క్వచ యక్షైర్ హృతాసు. అడవుల్లో తిరిగేటువంటి విచిత్రమైన భూతాలు, యక్షులు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి ప్రాణాలు తీసినంత పని చేసి ఇబ్బంది పెట్టిపోతారు. దాన్ని కూడా భరించవలసి వస్తుంది. క్వచిత్ వితోయా సరితోభయాతి. పరస్పరం చాలుషతే నిరంధ. ఆసాద్యదావం క్వచిదగ్నితప్త నిర్విద్యతే క్వచ యక్షైర్ హృతాసు అని బాటసారుల గురించి చెప్తున్నారు. జీవులు కూడా ఇలాగే ఉంటారు. క్వచిత్ వితోయా సరితోభయాతి. ప్రయోజనం లేనటువంటి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళతారు. ప్రయోజనం ఎక్కువ లేకుండా, ఏమీ ఇబ్బంది లేకుండా మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి చాలా ఎక్కువగా వెళతారు. అలా వెళ్ళటం వలన ప్రయోజనం లేకపోవటం సరికదా, ఉన్న బుద్ధి కూడా పాడయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. దాన్ని పట్టించుకోరు. వితోయా సరిత. నీరు లేని నది ఎలాంటిదో ధర్మం లేని మాట కూడా అలాంటిదే. ఆ ధర్మం లేని మాటలను వినటానికి, కాకమ్మ కబుర్లు వినటానికి పోతారు. దీనికి తోడు పరస్పరం చాలషతే నిరంధ. ఒకళ్ళనొకళ్ళు అప్పులు అడుగుతూ ఉంటారు. నువ్వు నాకు అప్పిస్తావా అని ఒకడు అడుగుతాడు. నా దగ్గర ఎక్కడ ఉంది, నువ్వే నీ దగ్గర ఏమన్నా ఉంటే నాకు ఇవ్వు అని వాడు వీడిని అంటాడు. ఇలా ఒకళ్ళనొకళ్ళు అడుక్కుంటూ ఉంటారు తప్ప ఎవరి దగ్గర ఏమీ ఉండలేదు అని అనుకోరు. దీనికి తోడు ఆసాధ్యదాపం క్వచిత్ అగ్నితప్త నిర్విద్యతే. బాగా శ్రమపడి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి బయట ఏవో ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాము అనుకుని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సమస్యలు ఇంటి వాళ్ళు వినిపిస్తారు. దాంతో ఆ సమస్యలు ఈ సమస్యలు రెండూ కలిసి ఎక్కువైపోయి నిర్విద్యతే. నాకెందుకు ఈ ఇల్లు వాకిలి, నాకెందుకు ఈ పెళ్లి పెటాకులు, హాయిగా నేను కూడా ఎక్కడికైనా బైరాగిలాగా పోతే పోలా అని అనిపించి బాధపడతారు. పొరపాటును కూడా ఏమీ పోరు, ఎక్కడికి వెళ్ళరు, అలాగే ఉంటారు. కానీ నేను అన్నీ వదిలేసి బైరాగిలా వెళ్ళిపోతాను అని లోపల అనుకుని బయటకు కూడా బెదిరిస్తూ ఉంటారు. క్వచ యక్షైర్ హృతాసు. ఈ లోపల నోటీస్ వస్తుంది, నువ్వు ఈ సంవత్సరం ఇంత ట్యాక్స్ కట్టాలి, నువ్వు ఈ సంవత్సరం ఇంత ఫైన్ కట్టాలి అని నోటీస్ వస్తుంది. అసలే డబ్బులు లేక అప్పులు అడిగే పరిస్థితుల్లో ఉంటే ఈ నోటీస్కి ఏం సమాధానం చెప్పాలి, దీనికి ఫైన్ ఏం కట్టాలి అని తెలియక ఏడుస్తూ ఉంటారు. యక్షై అంటే ఎక్కడున్నారో తెలియకుండా ఉండేటువంటి రాజులు, అధికారులు లాంటి వాళ్ళ ద్వారా హృతాసు, ప్రాణం కంటే ఎక్కువ ప్రియమైనటువంటి ధనాన్ని వాళ్ళు దోచుకుంటూ ఉంటే బాధపడుతూ ఉంటాడు. క్వచిద్ వితోయా సరితోభయాతి. పరస్పరం చాలషతే నిరంధ. ఆసాద్యదావం క్వచిదగ్నితప్త నిర్విద్యతే క్వచ యక్షైర్ హృతాసు అని
రెండు అర్థాల్లోనూ జడభరతుల వారు చెప్తున్నారు. దీనికి తోడు శూరైర్హృతస్వ క్వచ నిర్విణ్ణ చేతా శోచన్ విముహ్యన్నుపయాతి కష్మలం క్వచిచ్చ గంధర్వపురం ప్రవిష్ట ప్రమోదతే నిర్వృతవత్ ముహూర్తం అని కూడా జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ గుంపులోనే కొంతమంది బలవంతులు ఉంటారు. ఆ బలవంతులు ఇంకా మంచితనానికి పోతే సరిగ్గా ఉండదు, మంచితనానికి ఇవి రోజులు కావు, పడ్డ కష్టాలు చాలు అని అనుకుని ఆ దొంగలు మన విషయంలో చేసిన పనే మనం మిగతా వాళ్ళలో విషయంలో చేయాలి అని నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకుని ఏదో కట్టుబట్ట మిగతా వాళ్ళకి మిగిలితే వాళ్ళ దగ్గర నుంచి ఆ కట్టుబట్టలని కూడా బలవంతాన లాగేసుకుంటారు. ఈ గుంపులోనే బలంగా ఉండేటువంటి ఇతరులు శూరై హృతస్వ. ఆ బలంగా ఉండేవాళ్ళు దాడి చేసి తమ గుంపులో వాళ్లే దాడి చేసి కట్టుబట్టలను కూడా లాగేసుకుంటూ ఉంటే క్వచ నిర్విణ్ణ చేతాహ, మనస్సంతా కలిచివేస్తుంది. ఆ దొంగలకి మనవాళ్ళకి తేడా ఏంటి? నిన్నటిదాకా స్నేహంగా ఉండి ఈరోజు ఇలా మారితే మనం ఎక్కడికి పోతాము అని మనసంతా కలిచివేయగా బాధపడుతూ ఉంటాడు. శోచన్ విముహ్యన్, ఒకవైపు శోకిస్తూనే ఉంటాడు, మళ్ళీ మనవాడే కదా పోనీ అవసరం కొద్దీ తీసుకున్నాడేమో అని కూడా అనుకుంటూ ఉంటాడు. ఉపయాతి కష్మలం, తేల్చుకోలేక వాడు మంచివాడా కాడా అనే సంగతి తేల్చుకోలేక, వాడు చేసింది మంచా కాదా, నాకు నష్టమా లేదా అని తేల్చుకోలేక చాలా ఇబ్బంది పడతాడు. ఈ లోపల పాపం ఎప్పుడో అడుగులు వేయటం మొదలుపెట్టాడు కదా, దూరంగా ఏదో గంధర్వపురం కనిపించింది అని అనుకుని కొంపదీసి ఆ గంధర్వపురం కనిపించిందే అనుకుందాం. క్వచిచ్చ గంధర్వపురం ప్రవిష్ట, తాను అనుకున్న గంధర్వపురం తనకు దొరికింది అని అనుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ప్రమోదతే, సంతోషిస్తాడు. నిర్వృతవత్, అమ్మయ్య నేను సాధించాల్సింది సాధించేసుకున్నాను అని అనుకుంటాడు. అని అనుకుని ఒకసారి గంధర్వపురాన్ని కలయి తిరిగి చూద్దాము అని చుట్టూ తిరిగి చూస్తాడు. గంధర్వపురం లేదు, పాడు లేదు, ఏమీ లేదు అక్కడ. గంధర్వపురం ఉందనిపించింది, ఇంతకుముందు దూరంగా ఉందనిపించింది, ఇప్పుడు ఇక్కడే ఉందనిపించింది, ఇంతే తేడా అని తెలుసుకుంటాడు. తెలుసుకుని ఇంకా ఎక్కువ బాధపడతాడు. శూరైర్హృతస్వ, సామాన్య జీవుల విషయంలో కూడా ఇది జరుగుతుంది. బలవంతులు బలహీనుల్ని ఎప్పుడూ బాధ పెడుతూనే ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి అన్నీ లాక్కుంటూనే ఉంటారు. క్వచ నిర్విణ్ణ చేతాహ, ఎప్పుడు మనసులో ఒక రకమైన డిప్రెషన్ లాంటిది కలుగుతుందో ఎవరూ చెప్పలేరు, ఎప్పుడు కలుగుతుందో తెలియదు. మనసులో ఏదో తెలియని బాధ, అంతులేని వ్యథ, ఎవరూ తీర్చలేనటువంటి కథ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. ఏదో దిగులుగా ఉంటుంది, ఆ దిగులు తీరదు పెట్టదు, ఆ దిగులుకి కారణం అస్సలు తెలియదు. అలా దిగులు పడుతూనే ఉంటారు. శోచన్ విముహ్యన్, ఒకవైపు ఈ నేను ఇలా ఎందుకున్నాను అని బాధపడుతూనే ఉంటారు, మరొకవైపు ఇలాగే ఉండాలి అనే వ్యామోహంతో ఉంటూనే ఉంటారు. ఉపయాతి కష్మలం, రకరకాలుగా మానసికమైనటువంటి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఈ లోపల గంధర్వపురం లాంటి క్వచిచ్చ గంధర్వపురం ప్రవిష్ట, తాను అనుకున్నట్లుగా తన వాళ్ళందరినీ ఒక్కసారి కలుస్తారు. తన వాళ్ళందరినీ కలుస్తారు. ఎందుకు కలుస్తారు అంటే అందరినీ కలిసి అందరితో మాట్లాడి సంతోషపడదాము అని కలుస్తారు. ప్రమోదతే, వాళ్ళని కలిసినప్పుడు అందరూ హాయ్ 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 అన్నప్పుడు, బాగున్నారా అన్నప్పుడు సంతోషంగా అందరినీ కలయదిరిగి పలకరిస్తాడు. నిర్వృతవత్, అమ్మయ్య వీళ్ళందరూ ఉన్నారు, నాకేం భయం అని అనుకుంటాడు. ఎంతకాలం? ముహూర్తం, కాసేపు, ఒక 5-10 నిమిషాలు అనుకుంటాడు. ఈ లోపల మాటలు మారుతాయి. ఆ మాటలేవో ఇష్టం లేని మాటలు వస్తాయి. కావలసిన వాళ్లే, చూద్దామనుకున్న వాళ్లే ఇష్టం లేని మాటలు ఏవో మొదలు పెడతారు. ఒకళ్ళు మొదలు పెడితే ఇంకొకళ్ళు కంటిన్యూ చేస్తారు. దాంతో వాళ్ళ మీద కూడా వైరస్యం పెరిగిపోతుంది. పెరిగిపోయి అనవసరంగా వీళ్ళ మధ్యకు వచ్చాను అని నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకుని ఇంకా ఎక్కువ బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శూరైర్హృతస్వ క్వచ నిర్విణ్ణ చేతాః శోచన్ విముహ్యన్ ఉపయాతి కష్మలం క్వచిచ్చ గంధర్వపురం ప్రవిష్టః ప్రమోదతే నిర్వృతవత్ ముహూర్తం అని ఈ రెండర్థాల్లోనూ జడభరతుల వారు చెప్తున్నారు. అడవిలో ఉన్న వాళ్ళ ఇబ్బందులు మామూలుగా ఉండవు. చలన్ క్వచిత్ కంటక శర్కరాంఘ్రి నగారు రుక్షు విమనా ఇవాస్తే పదే పదేభ్యంతర వన్నినార్దిత కౌటుంబిక కృధ్యతి వై జనాయ. ఇబ్బందులు ఈ రకంగా ఉంటాయి.
అడవిలో ఉన్నట్టుండి ఓ చిన్న పర్వతం, ఒక గుడ్డ కనిపిస్తుంది, లేదా ఒక చిన్న కొండ లాంటిది కనిపిస్తుంది, గుట్ట. ఆ గుట్ట కనిపిస్తే దాన్ని ఎక్కుదాము అని అనుకుంటాడు. అనుకుని అడుగులేస్తూ ఉంటాడు చలన్. కానీ ఆ గుట్ట మీదకి ఎక్కేటప్పుడు క్వచిత్ కంటక, ముళ్ళు తగులుతాయి. చెప్పులు ఎప్పుడో చీకిపోయినాయి, ఎప్పుడో పాడైపోయినాయి, ఆ ముళ్ళు గుచ్చుకుంటుంటే బాధపడాలి. శర్కర, అక్కడ ఉండేటువంటి గులకరాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, ఇవి గుచ్చుకుంటుంటే బాధపడాలి. క్వచిత్ క్వచిత్ కంటక శర్కరాంఘ్రి, ఈ రెండూ గుచ్చుకుంటూ ఉండగా నగారు రుక్షు, ఈ గుట్ట ఎక్కాలి, ఈ కొండ ఎక్కాలి అని అనుకుంటాడు. కొండెక్కాలి అనే కోరికకి ఈ రెండు మహా ప్రతిబంధకాలు. అయినా సరే ఎక్కాలని అనుకుంటూ ఉంటాడు, ఎక్కుతూ అడుగులేస్తూ ఉంటాడు. విమనా ఇవాస్తే, ఇదేం కర్మ, ఈ చిన్న గుట్ట ఎక్కుదామనుకున్నా సరే తీరటం లేదు అని బాధపడుతూ ఉంటాడు. దీనికి తోడు పదే పదే అభ్యంతర వర్ణిన అర్ధిత, లోపల నుంచి ఆత్మారాముడు కేకలు వేస్తూ ఉంటాడు కదా, లోపల ఆకలి వేయటం దాటిపోయి, అదేదో అసిడిటీ అన్నట్టు దాటిపోయి ఇంకా పైకి వెళ్ళిపోయి నేనున్నాను అని చూపిస్తూ ఉంటుంది. దానికి ఒకవైపు బాధ ఉండనే ఉంది. దాంతో అసలు మనం ఈ గుంపులో ఎందుకు చేరాము, ఈ గుంపులో కాకుండా కాస్తంత పనికొచ్చే తెలివిగా ఆలోచించే గుంపులో ఎందుకు చేరలేదు అని అనుకుంటాడు. కౌటుంబిక ఈ గుంపులో తనంతట తానే చేరాడు. చేరినవాడు కూడా కృధ్యతి వై జనాయ, మిగతా వాళ్ళ మీద తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎందుకు, మీరు సరిగ్గా లేరు, మీరు సరి అయిన నిర్ణయం తీసుకోలేదు, లేదా మీరు సరి అయిన దారికి తేలేదు, అందువల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అని కోపాన్నంతా వాళ్ళ మీద కక్కుతూ ఉంటాడు. జీవులు కూడా చేసే పనులు ఇవే. చలన్ క్వచిత్ కంటక శర్కరాంఘ్రి నగారు రుక్షుర్ విమనా ఇవాస్తే. ఏదో చిన్న గుట్ట లాంటి చిన్న ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకుంటారు, ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుంటారు. అనుకుని దానికోసం పనులు మొదలు పెట్టేసరికి దాంట్లో అనుకోని విఘ్నాలు చాలా వస్తాయి. అనుకోని విఘ్నాలు, పొడుస్తూ ఉండేటువంటి విఘ్నాలు, ముందుకు సాగనివ్వనటువంటి విఘ్నాలు వస్తాయి. వచ్చినప్పుడు అరే అనుకున్న పని ఏ పని కావటం లేదు అని విమనా ఇవాస్తే, మనసంతా పాడైపోతే ఆ పాడైన మనస్సుతో బాధపడుతూ ఉంటాడు. ఇది ఎటుపోయినా ఈ లక్ష్యము, గోలు, దాన్ని సాధించటము, దానికోసం కష్టపడటం, ఇవన్నీ ఎలా ఉన్నా సరే పదే పదే అభ్యంతర వర్ణిన అర్ధిత. ఆకలి టైంకి సరిగ్గా వేస్తుంది కదా, దాహం టైంకి సరిగ్గా వేస్తుంది కదా, దాని అలారం అది కొడుతూ ఉంటే అభ్యంతర వర్ణిన అర్ధిత, నాకు సమయానికి అన్ని ఏర్పాట్లు చేయలేదు అని కౌటుంబిక, కుటుంబంలో ఉండేటువంటి ఇతను, కుటుంబానికి పెద్ద అయినటువంటి ఇతను కానీ కృధ్యతి వై జనాయ, తనకు సహాయం చేయవలసిన మిగతా వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటాడు. నాకు టైం అయింది, ఆకలేసే టైం అయింది, నువ్వు వండి పెట్టలేదు, నాకు వేళకు నువ్వేమీ సిద్ధం చేయటం లేదు అని అందరి మీద కోప్పడుతూ ఉంటాడు. జీవులకి సహజ లక్షణాలే ఈ రెండు. వాళ్ళంతటి వాళ్ళే ఏదో లక్ష్యాలని నిర్దేశించుకున్నామని అనుకోవటం, ఆ లక్ష్యాన్ని సాధించడానికి విఘ్నాలు ఏమైనా వస్తే వాటిని దాటి వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ ఉండటము, అలాగే నాకు ఎవరూ ఏదీ చేయట్లేదు, వేళకి అన్నీ అందించటం లేదు అని పక్క వాళ్ళ మీద కోప్పడుతూ ఉండటము, వేళకి అందిస్తే నేను చాలా బాగా చేస్తాను అన్నట్లు మాట్లాడుతూ ఉండటము అనేది అలవాట్లో ఉన్నదే. దాన్నే జడభరతుల వారు చెప్తున్నారు. చలన్ క్వచిత్ కంటక శర్కరాంఘ్రి నగారు రుక్షుర్ విమనా ఇవాస్తే పదే పదేభ్యంతర వన్నినార్దిత కౌటుంబిక కృధ్యతి వై జనాయ అని. ఈ లోపల అడవేది క్వచిన్ నిగీర్ణో జగరాహినా జన నావైతి కించిత్ విపినే అపవిద్ధ దష్టశ్మశేతే క్వచ దంతశూకై అంధోంధకూపే పతితస్తమిశ్రే. ఇలా కూడా జరగచ్చు. ఆ అడవిలో పెద్ద పెద్ద కొండ చిలువలు ఉండొచ్చు. ఆ కొండ చిలువలు ఇతన్ని మింగటానికి దాదాపు మీద పడిపోవచ్చు. క్వచిచ్చ నిగీర్ణ, దాదాపు ఇతను ఆ కొండ చిలువ నోట్లో పడిపోయాడు అని కూడా జరగచ్చు. కొండ చిలువలు పైనుంచి దాడి చేస్తాయి, అక్కడి నుంచి అయినా దాడి చేస్తాయి. అంతవరకు బద్ధకంగా పడుకునే కొండ చిలువలు తమ ఆహారాన్ని చూసేసరికి చాలా చురుగ్గా కదులుతాయి. అలా చురుగ్గా కదిలేటువంటి కొండ చిలువలకి ఆహారంగా ఇతను దాదాపు దొరికాడు అనే పరిస్థితి రావచ్చు. క్వచిత్ నిగీర్ణ, అయిపోయింది పని అన్నట్లు రావచ్చు.
అజగర అహిన జన. అక్కడ ఉండే కొండల్లో ఉండేటువంటి కొండ చిలువకి ఆహారంగా దక్కిపోవచ్చు. నవైతి కించిత్, ఎటు వెళితే ఏమవుతుందో తెలియక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు వెళితే కొండ చిలువ ఉంటుందా, అటు వెళితే కొండ చిలువలు ఉంటాయా, లేదా పాములు ఉంటాయా, పురుగు ఉంటుందా, పుట్రుంటుందా అనే సందేహం వస్తే తేలదు, ఇంకేమి తేలదు. విపినే అపవిద్ధ, ఎప్పుడైతే ఇతను కొండ చిలువకి ఆహారంగా చిక్కబోయాడో, మేము కొండ చిలువకి ఆహారంగా చిక్కకూడదు అన్నట్లుగా మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి తప్పుకుంటారు, పారిపోతారు. రక్షించడం సంగతి దేవుడెరుగు, ఇంకో కొండ చిలువకి మేము ఆహారం కాకుండా ఉంటే చాలు అనుకున్నట్లుగా పారిపోతారు. దాంతో ఇతను ఒంటరివాడైపోతాడు. విపినే అపవిద్ధ, అడవిలో అందులో ఒంటరివాడుగా ఉంటే వచ్చే భయం సామాన్యమైన భయం కాదు. అలా ఒంటరితనంతో బాధపడుతూ ఉంటే దష్టశ్మశేతే క్వచదంధశూకై, ఆ అడవిలో ఉండేటువంటి పురుగు పుట్ర ఇతన్ని కాటేస్తూనే ఉంటుంది, లేదా కరుస్తూనే ఉంటుంది, లేకపోతే కొరుకుతూనే ఉంటుంది, లేదా కుడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. దష్టస్మ శేతే క్వచదంధశూకై. కానీ ఈ లోపల ఇతనికి తీవ్రమైన నిద్ర వచ్చి ఆ పురుగులు పుట్రలు కుడుతూనే ఉన్నా సరే అక్కడ నిద్రపోతాడు. అలసట ఎక్కువైతే ఇంకేం చేస్తాడు, చోటు తెలియకుండా నిద్రపోతాడు. నిద్రపోతే ఇతని మీద పురుగు పుట్ర వాలి నానా హింస పెడుతూనే ఉంటాయి. ఈ లోపల అడవిలో ఒక బావి లాంటి గొయ్యి ఉంటే ఆ బావి లాంటి గొయ్యిలోకి అంధోంధకూపే పతితస్తమిశ్రే, చీకటి గుయ్యారంలా ఉండేటువంటి ఆ బావిలోకి ఇతను పడిపోతాడు. అసలే అలసిపోయాడు. అలసిపోయినవాడు మిగతా వాళ్ళు వదిలేస్తే ఒంటరివాడైపోయాడు. ఒంటరివాడైపోతే కాస్తంత నిద్ర పోదాము అని అనుకుంటే ఈ లోపల దోమలు కుట్టి అవి కుట్టి ఇవి కుట్టి నిద్ర సరిగ్గా రాలేదు. ఈ పరిస్థితుల్లో అడుగు తీసి అడుగు కష్టం మీద వేస్తుంటే ఆ అడుగు కాస్త బావిలో పడిపోయింది. బావిలో ఇతను పడిపోయాడు. బావిలో ఏమీ కనిపించట్లేదు, చుట్టూ చీకటే ఉంది. ఇంత ఇబ్బంది అడవిలో ఉంటుంది. ఇదే ఇబ్బంది సుమారుగా జీవులకి సామాన్యంగా ఉంటుంది. క్వచిన్ నిగీర్ణ అజగరాహినా జన నావైతి కించితే. నిద్ర ఉన్నట్టుండి ఎప్పుడు వస్తుందో తెలియదు. అన్నీ బాగున్నప్పుడు కూడా, డ్రైవింగ్లో మంచి రోడ్లో వెళుతున్నప్పుడు కూడా నిద్ర వచ్చేసేయచ్చు. ఎప్పుడు వస్తుందో నిద్ర తెలియదు. కొండ చెలువ మింగేసినట్లుగా ఈ నిద్ర కూడా ఉన్నట్టుండి మింగేస్తుంది. ఆ నిద్ర వచ్చేస్తే నావైతి, నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని ఏమీ తెలియదు. నిద్ర వస్తే కునుకు తీయటమే, కింద పడిపోవటమే. క్వచిచ్చ అజగరాహిన జన నిగీర్ణ నావైతి కించిత్. ఒక్కొక్కసారి విపినే అపవిద్ధ, ఈ సంసార మార్గంలో ఈ ప్రపంచంలో అందరూ ఉన్నా సరే ఒంటరివాడైపోతాడు. అందరూ విడిచిపెట్టేస్తారు, ఎవ్వరూ సహాయం చేయని పరిస్థితి వస్తుంది. విపినే అపవిద్ధ. కానీ తన అలసట తాను తీర్చుకోవాలి, తన పని తాను చేసుకోవాలి. అందుకని కష్టం మీద అడుగులు వేస్తుంటే దష్టస్మ చేతే క్వచదంతశోకై, తన పని తాను చేసుకుందామని చూస్తుంటే ఈ లోపల రకరకాల మాటలతో పొడిచే వాళ్ళు తయారవుతారు. వదిలేసిన వాళ్ళు వదిలేసినట్లుండరు, వెంటపడి వేధిస్తూ ఉంటారు. వాళ్ళ వేధింపుల్ని ఇతను భరించవలసే ఉంటుంది. దీనికి తోడు అంధోంధకూపే పతితస్తమిశ్రే, వ్యామోహంలోకి కూరుకుపోతూనే ఉంటాడు. వ్యామోహంలో చుట్టూ ఏమీ కానరాని పరిస్థితులున్నా సరే, అది కేవలం దుఃఖానికే కారణమవుతున్నా సరే వాటిని పట్టించుకోకుండా రకరకాల వ్యామోహాల్లోకి ఇతనే కూరుకుపోతూ ఉంటాడు. అంధోంధకూపే పతితస్తమిశ్రే, జీవుడు కూడా ఇదే పరిస్థితిలో ఉంటాడు. క్వచిన్ నిగీర్ణో జగరాహినా జన నావైతి కించిద్ విపినే అపవిద్ధ దష్టస్మశేతే క్వచదంధశూకై అంధోంధకూపే పతితస్తమిశ్రే అని జడభరతుల వారు అంటున్నారు. కర్హిస్మచిత్ క్షుద్రరసాన్ విచిన్వన్ తన్మక్షికాభిర్వ్యథితో విమానః తత్రాతికృచ్ఛ్రాత్ ప్రతిలబ్ధమానః బలాద్ విలుంపత్యథ తం తతోన్యే అనే పరిస్థితి కూడా లోనవుతాడు. ఈ అడవిలో తిరిగేటువంటి బాటసారికి, ఒంటరిగా తిరిగేటువంటి బాటసారికి ఎక్కడో ఓ తేనె పట్టు కనిపిస్తుంది. ఆ తేనె పట్టు ఏమి పెద్ద తేనె పట్టు, కడుపు నింపే తేనె పట్టు, మొత్తం కావాల్సిన శక్తిని మొత్తం ఇచ్చే తేనె పట్టు కాదు, చిన్న తేనె పట్టు అది కనిపిస్తుంది. కర్హిస్మచిత్
ఎక్కడో ఒక చోట క్షుద్ర రసాన్ విచిన్వన్, చిన్న తేనె పట్టు, ఆ తేనె పట్టులో ఏదో తేనె ఉంది అని వెతికి కనిపెడతాడు. కనిపెట్టి దాని దగ్గరికి వెళ్ళి తేనె తాగుదాము అని పుట్టను ముట్టుకుంటాడు. తేనె పట్టును ముట్టుకుంటే ఏమవుతుంది? తన్మక్షికాభిర్వ్యథిత, ఆ లోపల ఉండే దాక్కుని ఉండేటువంటి తేనెటీగలన్నీ ఇతని మీద దాడి చేసి ఇతన్ని కుట్టేస్తాయి. కుట్టేస్తే ఇతను ముందు బాధపడతాడు, కానీ దానికంటే ఎక్కువ అవమానపడతాడు. విమాన, అయ్యో ఈ మాత్రం నేను ఆలోచించలేకపోయాను, లోపల తేనెటీగలు ఉంటాయి, ఆ తేనెటీగలు కుడతాయి అని ఎందుకు ఆలోచించుకోలేకపోయాను, లోపల ఉండే తేనెనే ఎందుకు చూశాను, తేనెటీగలను ఎందుకు చూడలేదు అని అప్పుడు ఆలోచించి నాకు ఈ మాత్రం తెలివి లేదా అని బాధపడతాడు. తనను తానే అవమానం చేసుకుంటాడు. విమాన తత్ర పోతే పోనీ అని ఎలాగో అలాగా తేనెటీగలన్నిటినీ తోలేసి అతిర్కృచ్ఛ్రాత్, చాలా కష్టపడి తోలి ప్రతిలబ్ధమాన, చివరికి ఆ తేనె పట్టులో తేనెటీగలన్నీ తోని ఎలాగైనా సరే తాను తేనె తాగటానికి సిద్ధమై ఉంటాడు. తనను తాను అమ్మయ్య తెలివైన వాడిని, ఏ సాధనము లేకపోయినా ఏ లోషను పూసుకోకుండా ఈ తేనెటీగల్ని నేను తోలేశాను, తేనెని తినబోతున్నాను అని తనను తాను శబాష్ కొట్టుకుంటూ ఉంటాడు. కొట్టుకునే లోపల ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళలో ఒకడు బలవంతుడు ఒకడు వస్తాడు. బలాద్ విలుంపత్ యథతం తతోన్యే, వాడు వెంటనే శబాష్ నేను చేయాలనుకున్నవన్నీ నువ్వు చేశావు, నేను ముందు దూరం నుంచి తేనె పట్టు చూశాను, నాది అనుకున్నాను, నా తేనె పట్టు నువ్వు తీసుకున్నావు కదా, నాకు తిరిగి ఇచ్చేయని చెప్పి ఆ తేనె పట్టును లాక్కుని వాడు తినేస్తాడు. తేనె పట్టులో ఉండే చిన్నపాటి క్షుద్ర రసం, చిన్నపాటి పరిమాణంలో ఉండే తేనె కోసం ఆశపడి ఇంత పని చేసిన వాడికి ఓ చుక్క కూడా దక్కని పరిస్థితి వస్తుంది. ఇది అడవిలో పడే ఇబ్బంది అయితే, కర్హిస్మచిత్ క్షుద్రరసాన్ విచిన్వన్, జీవుడికి సహజంగా లోపల ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది. అదేంటంటే పక్క వాళ్ళ సొమ్ముని ఎలాగోలాగా కొంచెమైనా తీసుకోవాలి అనే అభిప్రాయం ఉంటుంది. దానికోసం పక్క వాళ్ళ సొమ్ముని కాజేయటమో లేదా అడిగి తీసుకోవటమో లేదా ఇంకో రకంగా ఏదో విధంగా తీసుకోవటమో చేద్దామని ప్రయత్నం చేస్తాడు. కానీ పక్కవాడు అంత త్వరగా వదిలేస్తాడా తన వస్తువుని? వదలలేడు కదా. అందుకని తన్మక్షికాభిర్వ్యథిత, లాక్కుంటున్నా లేదా ఏదో ఒకటి చేసి తీసుకోవాలనుకుంటున్నా సరే ఆ పక్కవాడు ఇబ్బంది పెడతాడు. దాంతో వాడు చేసే అవమానాలకి అవమానపడి బాధపడతాడు. తన్మక్షికాభి వ్యథితో విమాన. ఒకవేళ తత్ర అతికృచ్ఛ్రాత్ ప్రతిలబ్ధమాన, ఒకవేళ బలవంతాన వీడే నెగ్గి ఆ వస్తువు నాదే అని ఏదో కోర్టులో కేసేసి మంచి లాయర్ని పెట్టుకుని వాదించి ఇది నాదే అని తేల్చుకున్న తరువాత బలాద్ విలుంపత్ యథతం తతోన్యే, అంతవరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఇంకో బలవంతుడు సరిగ్గా లాస్ట్ మినిట్కి వచ్చేసరికి నీది కాదు నాది అని చెప్పి బలాత్కారంగా లాగేసుకుంటాడు. లాగేసుకుంటే ఏమవుతుంది? ఇందాక పడ్డ అవమానం కంటే ఎక్కువ అవమానం వస్తుంది. ఆ అవమానాన్ని భరించడానికి సిద్ధపడతాడు. అక్కడక్కడ జరిగేదే, అందరి విషయంలో జరిగేది కాదు. అందరి విషయంలో ఉండేదేమో ఆ ఇన్స్టింక్టు, జరిగేది అక్కడక్కడ జరుగుతుంది. కర్హిస్మచిత్ క్షుద్రరసాన్ విచిన్వన్ తన్మక్షికాభిర్వ్యథితో విమాన తత్రాతికృచ్ఛ్రాత్ ప్రతిలబ్ధమాన బలాద్ విలుంపత్ యథతం తతోన్యే అని జడభరతుల వారు అంటున్నారు. క్వచిచ్చ శీతాతపవాతవర్ష ప్రతిక్రియాం కర్తుమనీష ఆస్తే క్వచిన్మిథో విపణన్ యచ్చ కించిత్ విద్వేషమృచ్ఛత్యుత విత్తశాఠ్యాత్ అని కూడా జరగచ్చు. క్వచిచ్చ శీత, అడవిలో ఎక్కడ చల్లగా ఉంటుందో తెలియదు, ఆ చల్లదనానికి ఇబ్బంది పడాలి. ఆతప, అడవిలో ఎక్కడ ఉన్నట్టుండి ఉక్కపోస్తుందో, ఎప్పుడు ఉక్కపోస్తుందో, ఎక్కడ ఎక్కువ ఎండగా ఉంటుందో తెలియదు. ఆతప, అడవిలో ఉన్నట్టుండి ఎక్కడి వైపు ఎటు నుంచి గాలి వేస్తుందో తెలియదు. వాత, దానికి ఇబ్బంది పడాలి. అడవిలో ఎప్పుడైనా వర్షం కురవచ్చు, కాబట్టి వర్షం కురిస్తే ఆశ్రయం అనేది ఉండదు. ఈ శీత ఆతప వాత వర్షాలు ఎప్పుడొస్తాయో తెలియకుండా ఇబ్బంది పెడుతుంటే ప్రతిక్రియాం కర్తం, ఆ శీతాతప వాత వర్షాలకి ప్రతిక్రియ చేయలేక వాటి నుంచి తనను తాను కాపాడుకోలేక కర్తం అనీశ, సామర్థ్యం లేక ఆస్తే ఏడుస్తూ కూర్చుంటాడు. ఈ లోపల మళ్ళీ తన వాళ్ళందరూ కలిశారు. ఇందాక
కొండ చిలువ నోటిలో దూరినప్పుడేమో అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి తిరిగి దాని నోట్లో దీని నోట్లో పడి మళ్ళీ ఓ చోట కలిశారు. కలిసేసరికి మనం వ్యాపారం చేయడానికి కదా బయలుదేరింది, వ్యాపారం చేయటం అనేది అలవాటు, ఆ అలవాటు పోగొట్టుకుంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాము అని అనుకుని కూర్చుని వ్యాపారపు ఆట మొదలు పెడతాడు. క్వచిన్ మిథో విపణన్. ఎలాంటి వ్యాపారం? ఇంతకుముందు అటు తిరిగావు ఇటు తిరిగావు కదా, నీకేమైనా ఒక కాయ దొరికితే ఆ కాయ నాకివ్వు, నా దగ్గర ఉండే ఇంకో కాయ నీకు ఇస్తాను అని మొదలు పెడతాడు. యచ్చకించిత్, ఏముంటే అది, రాయి ఉంటే రాయి, రప్ప ఉంటే రప్ప, ఇదో చూడు చాలా రంగు రాయి బాగుంది, దీన్ని తీసుకో, నాకేమైనా తినడానికి ఓ పండు ఇవ్వు అని మొదలు పెడతాడు. వినిమయాన్ని మొదలు పెడతాడు. మొదలు పెడితే ఆ వినిమయంలో నీ రాయికి విలువెంత, నా పండుకు విలువెంత, డిమాండ్ ఏంటి, సప్లై ఏంటి, ఈ మాటలన్నీ వస్తాయి. వచ్చేసరికి మాట పెరిగి విద్వేషం రిచ్చతి, ఒకళ్ళకొకళ్ళు ద్వేషించుకునే పరిస్థితి వస్తుంది. దాంతో తనే మొదలుపెట్టిన వ్యవహారంతో తనే ద్వేషాన్ని వాళ్ళ మీద పెంచుకుంటాడు. ఉత విత్తశాఠ్యాత్, దీనికి తోడు ఎంతసేపటికి తన దగ్గర నుంచి వెళ్ళేదేమో తక్కువ విలువదై ఉండాలి, తనకు వచ్చేది ఎక్కువ విలువదై ఉండాలి అనేటువంటి అభిప్రాయం కదా, విత్తశాఠ్యం కదా. అంటే తన దగ్గర ఉండేటువంటి తక్కువ విలువని పెట్టి తాను ఎక్కువ విలువని పొందాలి అనేటువంటి వంచన బుద్ధి కదా అది. ఆ వంచన బుద్ధికి కావలసినటువంటి ఫలితాన్ని పొందుతాడు. క్వచిచ్చ శీతాతపవాత పరుష ప్రతిక్రియాం కర్తుమనీష ఆస్తే క్వచిన్ మిథో విపణన్ యచ్చ కించిత్ విద్వేషమృచ్ఛత్యుత విత్తశాఠ్యాత్. జీవుల విషయంలో కూడా ఇంతే జరుగుతుంది. శీతాతపవాత వర్ష ప్రతిక్రియాం కర్తుం అనీష ఆస్తే, అన్నీ ఉన్నా చలి బాధ పెట్టచ్చు, అన్నీ ఉన్నా ఎండ బాధ పెట్టచ్చు, అన్నీ ఉన్నా గాల్లో చిక్కుకుపోవచ్చు, వర్షంలో చిక్కుకుపోవచ్చు. అప్పుడే ఆ రోజే రెయిన్ కోట్ కానీ లేదా గొడుగు కానీ తీసుకెళ్లకుండా వెళ్ళొచ్చు. ఆ రోజే భరించలేనంత వర్షం పడచ్చు, నీళ్ళలో మునిగిపోవచ్చు, ఏమైనా కావచ్చు. వాటన్నిటికీ ప్రతిక్రియం చేయలేక అన్ని రకాలుగానూ ఇబ్బంది పడుతూనే ఉంటాడు. దీనికి తోడు ఎప్పుడు ఎవరితో ఒకరితో ఏదో ఒక వ్యవహారం చేయాలి అని ఉబలాట పడతాడు. క్వచిన్ మతో విపణన్, నా దగ్గర ఇది ఉంది, నీ దగ్గర అది ఉంది, ఇది తీసుకుని అది ఇవ్వు, అది తీసుకుని ఇది ఇవ్వు అనేటువంటి వినిమయం మొదలు పెడతాడు. దాంతో మిగిలేది ఏంటి అంటే విద్వేషం రుచ్చతి, విద్వేషం అనేది మిగులుతుంది, ద్వేషం మిగులుతుంది. ఇతనుకుండే విత్తశాఠ్యం, వంచన చేయాలి, ధనంతో వంచన చేయాలి అనేటువంటి అభిప్రాయం మిగులుతుంది. క్వచిచ్చ శీతాతపవాతవర్ష ప్రతిక్రియాం కర్తుమనీష ఆస్తే క్వచిన్ మిథో విపణన్ యచ్చ కించిత్ విద్వేషమృచ్ఛత్యుత విత్తశాఠ్యాత్ అని జడభరతుల వారు అంటున్నారు. క్వచిత్ క్వచిత్ క్షీణధనస్తు తస్మిన్ శయ్యాసనస్థాన విహారహీన యాచన్ పరాద ప్రతిలబ్ధకామ పారక్యదృష్టి లభతే అవమానం అని కూడా జరగచ్చు. ఈ ఎండ, వాన, గాలి ఇవన్నీ ఇబ్బంది పెడుతుంటే, చలి ఇవన్నీ ఇబ్బంది పెడుతుంటే క్వచిత్ క్వచిత్ క్షీణధనస్తు, తన దగ్గర వాటి దగ్గర నుంచి వాటి నుంచి రక్షించుకునే సాధనాలన్నీ క్రమక్రమంగా పోతూ ఉంటే, కట్టుబట్టలు కూడా ఎన్నాళ్ళు ఉంటాయి, అవేవో చిరిగి చీలికలైపోతూ ఉంటే, తస్మిన్ ఆ అరణ్యంలోనే శయ్యా ఆసన స్థాన విహారహీన, పడుకోవటానికి చోటు లేక, కూర్చోవటానికి చోటు లేక, స్థానం అసలు కనీసం నుంచోటానికి కూడా చోటు లేక, నిలువ నీడలేక, విహారహీన ప్రశాంతంగా తిరిగే చోటు లేక ఇబ్బంది పడుతుంటే, యాచన్ ఎలాగైనా సరే పక్కవాడిని అడిగైనా సరే ఏమైనా తీసుకుందాము, పక్కవాడి దగ్గర ఏమైనా ఓ చిన్న దుప్పటో లేదా టవలో ఉంటే దాన్ని తీసుకుని కప్పుకుందాము అని పక్కవాడిని అడుక్కుంటాడు. పక్కవాడు ఎందుకు ఇస్తాడు? అడవిలో అన్నీ పోయిన పరిస్థితుల్లోనే పక్కవాడు ఉంటాడు కాబట్టి వాడు ఇవ్వలేడు. వాడు ఇవ్వలేకపోతే పరాద ప్రతిలబ్ధ కామ, వాడి ద్వారా తన కోరిక తీరకపోవటంతో పారక్య దృష్టి, వీడి దగ్గర ఉండే ఉంటుంది, వీడు ఇవ్వటానికి ఇష్టపడక ఇవ్వట్లేదు, ఎలాగైనా సరే వీడి దగ్గర ఉందో లేదో తేల్చుకుని ఒకవేళ ఉంటే గనక వాడికి చెప్పకుండా దొంగతనంగానైనా తీసుకోవాలి అని అనుకుంటూ కూర్చుంటాడు. ఆ ప్రయత్నం ఏమైనా మొదలు పెట్టాడా, దొంగతనంగా వాడి దగ్గర తీసుకుందామని మొదలు పెట్టాడా, లభతే అవమానం, అవమానపడి చివరికి పోతాడు. క్వచిత్ క్వచిత్ క్షీణధనస్తు తస్మిన్, ఇది మామూలు జీవుడి విషయంలో కూడా అవుతుంది. ఒకప్పుడు డబ్బులు ఉండొచ్చు, ఒకప్పుడు పోవచ్చు.
ఒకప్పుడు సంపదలు ఉండొచ్చు, ఒకప్పుడు పోవచ్చు. ఒకప్పుడు శయ్యా ఆసన స్థాన విహారహీన, కనీసం పడుకోవటానికి కంబళి కూడా లేకపోవచ్చు, కూర్చోవడానికి కుర్చీ లేని పరిస్థితులు రావచ్చు, స్థానం ఉండే ఇల్లు లేకపోవచ్చు. విహారహీన, తను హాయిగా సుఖంగా తిరిగేటువంటి ప్రాంతంలోకి తనకే ప్రవేశం లేకపోవచ్చు, ఆ పరిస్థితులు ఏర్పడవచ్చు. అప్పుడు ఇంకేం గతి లేక యాచన్, నాకేమైనా ఇవ్వండి అని అడుక్కుంటాడు. పరాద్ అప్రతిలబ్ధ కామ, నీకున్నప్పుడు నువ్వు ఇచ్చావా, నాకున్నప్పుడు నేను ఇవ్వటానికి అని వాడు తిప్పికొడితే, అప్రతిలబ్ధ కామ, కోరిక తీరకపోతే పారక్య దృష్టి, ఎట్లాగైనా సరే వీడు దొంగతనంగానైనా సరే తీసుకుని అనుభవించాలి అని ప్రయత్నం మొదలు పెడతాడు. దాంతో లభతే అవమానం, అవమానాన్నే పొందుతాడు. అక్కడక్కడ జీవుల విషయంలో జరిగేదే. ఆ జరగటానికి కావలసినటువంటి మూల కారణం మాత్రం అందరిలోనూ ఉండేదే. కొందరిలో జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ మూల కారణం అందరిలో ఉంటుంది, కొందరిలో జరిగి కనిపిస్తుంది అని జడభరతుల వారు అంటున్నారు. క్వచిత్ క్వచిత్ క్షీణధనస్తు తస్మిన్ శయ్యాసనస్థాన విహారహీన యాచన్ పరాద్ అప్రతిలబ్ధ కామ పారక్య దృష్టిర్లభతే వమానం అని. దీనికి తోడు అన్యోన్య విత్త వ్యతిషంగ వృద్ధ వైరానుబంధో వివహన్ మిథశ్చ అధ్వన్యముష్మిన్ నురు కృచ్ఛ్ర విత్త బాధోపసర్గైర్విహరన్ విపన్న అనే పరిస్థితికి వచ్చేస్తాడు అని అంటున్నారు. ఇలా ఒకళ్ళకొకళ్ళు అందరూ ఇదే ఇబ్బందుల్లో ఉంటారు. అన్యోన్య విత్త వ్యతిషంగ, నీ దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉంది, మన ఇద్దరం మార్చుకుందాము అనే మాటలతోనే మాట్లాడుకుంటూనే వృద్ధ వైరానుబంధ, ఆ మాటలు సరిగ్గా తెగక, ఆ మాటల్లో ఒకళ్ళకొకళ్ళు దోషాలు తప్పులు కనిపెట్టి ఆ తప్పులతో వైరాన్ని శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటే ఆ శత్రుత్వాన్నే చివరికి మిగుల్చుకుంటారు. ప్రవృద్ధ వైరానుబంధ. ఈ లోపలే వివహన్ మిథశ్చ, మళ్ళీ వాళ్ళతో స్నేహం చేయడానికి వెంపర్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వేరే గతి లేదు, అసలే అడవిలో ఉన్నారు, అడవిలో ఉన్నప్పుడు పక్కవాడితో విరోధం పెట్టుకుంటే ఈ మాత్రం సహాయం దక్కకపోవును అనే భావన ఉంటుంది. దాంతో స్నేహం కోసం కూడా వెంపర్లాడుతూ ఉంటారు. ఇలా అధ్వన్యముష్మిన్, ఈ ఈ అడవి అనేటువంటి మార్గంలో ఉరు కృచ్ఛ్ర విత్త బాధోపసర్గై, చాలా కష్టమైనటువంటి రకరకాలుగా ఉండేటువంటి బాధలతో విఘ్నాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. విహరన్, అయినా సరే అక్కడే తిరుగుతారు. విపన్న, చివరికి అక్కడే ప్రాణాలను విడిచిపెట్టవలసిన పరిస్థితిని కూడా పొందుతారు. ప్రాణాలు విడిచిపెట్టవలసి రావచ్చు. అడవిలో ఎంతకాలం ఉంటారు, ఎంతకాలం ఉండరు అని ఎవరూ చెప్పలేరు. అలాంటి పరిస్థితులకు కూడా వచ్చేస్తారు. జీవులు ఒకంతే అన్యోన్య విత్త వ్యతిషంగ వృద్ధ వైరానుబంధ, ఒకళ్ళకొకళ్ళు డబ్బుల్ని వినిమయం చేసుకుందాము అని అనుకుంటారు, వ్యవహారాలు మొదలు పెట్టుకుంటారు. ఆ వ్యవహారాలు సరిగ్గా సాగక విరోధం పెంచుకుంటారు. విరోధం పెంచుకున్నంత మాత్రాన సరిపోదు. ఆ విరోధం ఉన్నవాళ్ళు దగ్గర వాళ్ళు అయితే వాళ్ళతోనే సంబంధాలు కలుపుకోవాలి, వాళ్ళ పిల్లల్నే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, లేదా వాళ్ళకే పిల్లల్ని ఇవ్వాలి. పిల్లల్ని కూడా ఇచ్చుకుంటారు. ఇచ్చుకున్న తర్వాత ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడుకుని ఇంకా ఎక్కువ విరోధం పెంచుకుంటారు. ఇలా విరోధము వాళ్ళతోనే, మళ్ళీ సంబంధము వాళ్ళతోనే అని వాళ్ళతోనే తగాదాలు, వాళ్ళతోనే స్నేహాలు చేస్తూనే ఉంటారు. ఇలా చేస్తూ చేస్తూ అధ్వన్యముష్మిన్, కష్టమైనటువంటి సంసార మార్గంలో ఉరు కృచ్ఛ్ర విత్త బాధోపసర్గై, ఉరుకృచ్ఛ్ర విస్తృతమైనటువంటి కష్టాలు, విస్తృతమైన కష్టాలు, చెప్పనలవి లేనటువంటి కష్టాలు, విత్త బాధలు, ధనానికి సంబంధించిన బాధలు, లెక్కలేనన్ని బాధలు, ఉపసర్గై, రకరకాల విఘ్నాలు. ఆ విఘ్నాలతో, అందులోనూ మనసులోనూ ఉండేటువంటి ద్వేషం మొదలైనటువంటి వాటితో, మనసులో ఉండి ఇబ్బంది పెట్టేటువంటి వాటితో కలిసే విహరన్, కలిసే సహజీవనం చేస్తూ ఉంటారు. అలా సహజీవనం చేస్తూనే విపన్న, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి కూడా సిద్ధపడతారు. లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు మనసులో ఉండేవి ఈ ద్వేషాలే, ఈ లెక్కలే, ఈ ఈక్వేషన్సే, ఈ లాభ నష్టాల బేరీజులే, ఇవే ఉంచుకుంటారు. వీటితో ఎంత కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఆ ఇబ్బందుల్ని దాటుతామనుకుంటూనే ఆ ఇబ్బందుల్ని ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఇది జీవుల తాలూకు వ్యవహారపు శైలి అని జడభరతుల వారు అంటున్నారు. ఏ జీవుడైనా సరే
దీంట్లో ఎంతో కొంత అనుభవించి తీరవలసిందే. ఎంతో కొంత అంటే 1-2% కాదు, ఎంతో కొంత అంటే 98-99% అని, రానిది 1% అంతేను. మిగతా కష్టాలన్నిటినీ ప్రతి జీవుడు అనుభవించి తీరవలసిందే. ఇలా అనుభవించి తీరవలసినటువంటి కష్టాలను గనక తెలుసుకుంటే అతనికి ఈ సంసార మార్గం మీద కాస్తంత వైరాగ్యం కలగచ్చు. కలిగి ఈ సంసార మార్గాన్ని విడిచి తత్వ మార్గాన్ని అందుకోవాలి అని అనుకోవచ్చు అని జడభరతుల వారు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతో ఇంతవరకు 13 శ్లోకాలలో సంసార మార్గం మీద వైరాగ్యం కలగటానికి కావలసినటువంటి విషయాలను ఒక వ్యాపారుల గుంపు అడవిలోకి దిగింది అని మొదలుపెట్టి వేరే అర్థంలో శ్లోకాలను రన్ చేస్తూ చెప్తున్నారు. ఇంకా 13 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా కూడా దీంట్లో ఉండేటువంటి విశేషాలను చెప్పబోతున్నారు. వాటిని విందాము. ఇందులో పూర్తిగా ప్రతిదీ కేస్ బై కేస్ తీసుకుని నేను ఇలా చేయలేదు అలా చేయలేదు అని అనుకుని కూర్చుంటే లాభమేమీ లేదు. ఇందులో ఇలాంటివి జరగటానికి ఆస్కారం మన విషయంలో ఎంతవరకు ఉంది, ఇలాంటివి జరగటానికి ఆస్కారంగా ఉండేటువంటి కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ ఇవన్నీ మనలో ఎంత మేరకు ఉన్నాయి అని ఒకసారి చూస్తే ఆయన మాటల్లో నిజం 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, కోట్ల రెట్లు కాదు, ఎన్ని రెట్లైనా ఉంది అనే విషయం బోధపడుతుంది. ఇన్ని కష్టాలకు మూలంగా ఉండేటువంటి మనలో ఉండే ఆ దోషాలను తొలగించుకోనంతకాలం లేవన్నంత మాత్రాన లేకుండా పోవు. ఈ క్షణాన్ని నాకు లేవు అని అనుకున్నంత మాత్రాన రాకుండా మాత్రం పోవు. కాబట్టి ఇవి కష్టాలకు మూలాలు, వాటి మీద మనం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుని ఆయన జడభరతుల వారు మహానుభావుడు ఆయన చెప్తున్నట్లుగా ఆ కష్టాలను పోగొట్టుకునే, శాశ్వతంగా పోగొట్టుకునే దారిని ఎంచుకోవటానికి సమాయత్తమవుదాము. అలాంటి కష్టాలతో సంబంధం లేని దారిని చూపించి కష్టాలతో నిండి ఉన్నటువంటి దారి మీద వైరాగ్యాన్ని పెంచి మనల్ని ఉద్ధరించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు మనం శ్రీమద్భాగవతం 5వ స్కంధంలో 13వ అధ్యాయంలో శ్లోకాలు పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమ స్కంధే త్రయోదశోऽధ్యాయః బ్రాహ్మణ ఉవాచ దురత్యయేధ్వన్యజయా నివేశితో రజస్తమః సత్వవిభక్త కర్మదృక్ స ఏష సార్థోర్థపరః పరిభ్రమన్ భవాటవీం యాతి న శర్మ విందతి యస్యామిమే షణ్ణరదేవదస్యవః సార్థం విలుంపంతి కునాయకం బలాత్ గోమాయవో యత్ర హరంతి సార్థికం ప్రమత్తమావిశ్య యథోరణం వృకాః ప్రభూత వీరుతృణగుల్మగహ్వరే కఠోరదంశైర్మశకైరుపద్రుతః క్వచిత్తు గంధర్వపురం ప్రపశ్యతి క్వచిచ్చాశురయోల్ముఖగ్రహం
చాశురయోల్ముఖగ్రహం నివాసతో యద్రవిణాత్మబుద్ధిః నివాసతో యద్రవిణాత్మబుద్ధిః తతస్తతో ధావతి భో అటవ్యాం తతస్తతో ధావతి భో అటవ్యాం క్వచిచ్చ వాత్యోత్థిత పాంసు ధూమ్రాః క్వచిచ్చ వాత్యోత్థిత పాంసు ధూమ్రాః దిశో న జానాతి రజస్వలాక్షః దిశో న జానాతి రజస్వలాక్షః అదృశ్య ఝిల్లీస్వన కర్ణశూలః అదృశ్య ఝిల్లీస్వన కర్ణశూలః ఉలూకవాగ్భిర్వ్యథితాంతరాత్మా ఉలూకవాగ్భిర్వ్యథితాంతరాత్మా అపుణ్యవృక్షాన్ శ్రయతే క్షుధార్దితో అపుణ్యవృక్షాన్ శ్రయతే క్షుధార్దితో మరీచితో యాన్యభిధావతి క్వచిత్ మరీచితో యాన్యభిధావతి క్వచిత్ క్వచిద్వితో యా సరితోభియాతి క్వచిద్వితో యా సరితోభియాతి పరస్పరం చాలషతే నిరంధః పరస్పరం చాలశతే నిరంధః ఆసాద్యదావం క్వచిదగ్నితప్తో ఆసాద్యదావం క్వచిదగ్నితప్తో నిర్విద్యతే క్వచ యక్షైర్హృతాసుః నిర్విద్యతే క్వచ యక్షైర్హృతాసుః శూరైర్హృతస్వః క్వచ నిర్విణ్ణచేతాః శూరైర్హృతస్వః క్వచ నిర్విణ్ణచేతాః శోచన్ విముహ్యన్నుపయాతి కష్మలం శోచన్ విముహ్యన్నుపయాతి కష్మలం క్వచిచ్చ గంధర్వపురం ప్రవిష్టః క్వచిచ్చ గంధర్వపురం ప్రవిష్టః ప్రమోదతే నిర్వృతవన్ముహూర్తం ప్రమోదతే నిర్వృతవన్ముహూర్తం చలన్ క్వచిత్ కంటకశర్కరాంఘ్రిః చలన్ క్వచిత్ కంటకశర్కరాంఘ్రిః నగారురుక్షుర్విమనా ఇవాస్తే నగారురుక్షుర్విమనా ఇవాస్తే పదే పదేభ్యంతరవహ్నినార్దితః పదే పదేభ్యంతరవహ్నినార్దితః కౌటుంబికః క్రుధ్యతి వై జనాయ కౌటుంబికః క్రుధ్యతి వై జనాయ క్వచిన్నిగీర్ణో జగరాహినా జనో క్వచిన్నిగీర్ణో జగరాహినా జనో నావైతి కించిద్విపినేపవిద్ధః నావైతి కించిత్ విపినేపవిద్ధః దష్టస్మశేతే క్వచ దందశూకైః దష్టస్మశేతే క్వచ దందశూకైః అంధోంధకూపే పతితస్తమిశ్రే అంధోంధకూపే పతితస్తమిశ్రే కర్హి స్మ చిత్ క్షుద్రరసాన్ విచిన్వన్ కర్హి స్మ చిత్ క్షుద్రరసాన్ విచిన్వం తన్మక్షికాభిర్వ్యథితో విమానః తన్మక్షికాభిర్వ్యథితో విమానః తత్రాతికృచ్ఛ్రాత్ ప్రతిలబ్ధమానో తత్రాతికృచ్ఛ్రాత్ ప్రతిలబ్ధమానో బలాద్విలుంపంత్యథతం తతోన్యే బలాద్విలుంపంత్యథతం తతోన్యే క్వచిచ్చ శీతాతపవాతవర్ష క్వచిచ్చ శీతాతపవాతవర్ష ప్రతిక్రియాం కర్తుమనీశ ఆస్తే ప్రతిక్రియాం
क्रियां कर्तुमनीश आस्ते क्वचिन्न मिथो विपणन् यच्च किञ्चित् क्वचिन्मिथो विपणन् यच्च किञ्चित् विद्वेषमृच्छत्युत वित्तशाठ्यात् विद्वेषमृच्छत्युत वित्तशाठ्यात् क्वचित् क्वचित् क्षीणधनस्तु तस्मिन् क्वचित् क्वचित् क्षीणधनस्तु तस्मिन् शय्यासनस्थानविहारहीनः शय्यासनस्थानविहारहीनः याचन् परादप्रतिलब्धकामः याचन् परादप्रतिलब्धकामः पारक्यदृष्टिर्लभते वमानम् पारक्यदृष्टिर्लभते वमानम् अन्योन्यवित्तव्यतिषङ्गवृद्ध अन्योन्यवित्तव्यतिषङ्गवृद्ध वैरानुबन्धो विवहन्मिथश्च वैरानुबन्धो विवहन्मिथश्च अध्वन्यमुष्मिन्नुरुकृच्छ्रवित्त अध्वन्यमुष्मिन्नुरुकृच्छ्रवित्त बाधोपसर्गैर्विहरन् विपन्नः बाधोपसर्गैर्विहरन् विपन्नः इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पञ्चमस्कन्धे त्रयोदशाध्याये त्रयोदशाध्याये श्लोकाः। ओम नमो वेंकटेशाय। సంసారమార్గసంచారుడై అధిక ప్రయాసంబుననగూర్చునర్థములను విహరించుచును కొందరు ఇహలోక ఫలముల గోరుచు మోక్షంబు కోరక అంత చెడుపోవుచుందురు ఎప్పుడుగాని అందుకు కడపటి యోగంబు కనలేరు. మనవంతులు అసమాన శౌర్యులు నగువారు మికిలి అయిన వైరబుద్ధి నావహంబున మడియుదురు అంతేకాని మోక్ష మార్గంబు కానరు. మూఢవృత్తి ననుచు సంసార గహన విహారమెల్లదెలసి క్రమ్మరననియే ధాత్రీసురుండు అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా సంసారం యొక్క భారం, సంసారం యొక్క ఆ భవ బంధం ఎంత దుఃఖదాయకమైనదో అన్న విషయాన్ని రహుగణ భరత సంవాద రూపంలో మనం ఆచార్యముఖతః ఆ శ్రీనివాసుని యొక్క దివ్య కరుణ కటాక్ష వీక్షణల చేత అటువంటి అధ్యాత్మ విద్యకు సంబంధించినటువంటి అంశాలను నిరంతరము తెలుసుకుంటూ ఉన్నాం. ఇటువంటి జ్ఞాన పరంపర అధ్యాత్మ విద్య మనందరికీ కూడా ఉంది. శ్రీమద్ భాగవత తత్వం పరిపూర్ణంగా మనకు అందే విధంగా అనుగ్రహించమని ఆ దేవదేవుని మనందరం ప్రార్థిస్తూ భక్తితో యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళాంతంగా పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।